అద్భుతమైన సాయంత్రానికి, అద్భుతమైన పార్టిసిపెంట్స్ కి, అద్భుతమైన ఈ చక్కటి వేదికకి అందరికి కూడా మరొకసారి స్వాగతం అండి. ఇంత చక్కటి విజ్ఞానవంతమైన వేదికను సృష్టించి ప్రపంచం నలుమూలల ఈ యొక్క ట్రైనింగ్ ని పొందడానికి అవకాశం కల్పించిన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే వాళ్ళకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో దీనికి వెచ్చిస్తూ ఎంతో మందికి విజ్ఞానాన్ని అందిస్తూ ఇంత చక్కటి బ్యాచ్ల్ని ఇంపాక్ట్ ద్వారా నడిపిస్తున్న నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ మేడం గారికి, అలాగే నేషనల్ సెక్రటరీ ఆర్కే సార్ గారికి, అలాగే రియల్ హీరోస్ ఫ్రంట్ వారియర్స్ మెంటర్స్ కి, కోమెంటర్స్ కి, అలాగే టెక్నికల్ సపోర్ట్ టీమ్ కి, కోఆర్డినేటర్ గారికి, అలాగే ప్రతిరోజు వస్తే మిమ్మల్ని అలరిస్తున్న స్పీకర్స్ కి, అలాగే దీన్ని ముందుండి వెనకాల ఉండి అద్భుతంగా తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంత చక్కటి క్లాస్ ని ఒక చక్కటి భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దామండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి, మధురం టీం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, నేషనల్ సెక్రటరీ అయిన రామచంద్ర గారికి, అండ్ ఇన్ఛార్జెస్కి అండ్ కోమెంటర్స్కి, మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక భగవద్గీత శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూ మాతే సంగోత్స్వకర్మణి మాతే సంగోత్స్వకర్మణి. కర్మలను ఆచరించడందే నీకు అధికారం కలదు, కానీ వాని ఫలం పైన లేదు. అట్లని కర్మలను చేయటం మానరాదు. థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి శుభ సాయంత్రానికి స్వాగతం పలుకుతూ ఈరోజు మార్పు కోసం ఒక మంచి మాట. నువ్వు కదలకుంటే నీ నీడే నీతో కదలదు. అలాంటిది విజ్ఞానం ఎలా వస్తుంది? అందుకే మనం ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ నేర్చుకునే మనసుకు స్వాగతం పలకాలి. ధన్యవాదాలు. మన జీవితంలో మెమరీ అనేది చాలా ముఖ్యమైనది. అయితే చాలా విషయాలు మన మెమరీలో గుర్తుంచుకుంటాం, కానీ కొన్నింటిని మర్చిపోతుంటాం. ముఖ్యంగా డేట్స్, కొన్ని నేమ్స్. అయితే ఈ మెమరీలో ఇలాంటి విషయాలను ఎలా గుర్తుంచుకోవాలి? అయితే ఆ గుర్తుంచుకోవడానికి మనకి ఏమైనా క్లూస్ కానీ సోర్సెస్ కానీ ఉన్నాయా? ఉన్నాయండి. ఆ విషయాన్ని చెప్పడానికే మన ఈ రోజు సెషన్, అదే మెమరీ అండ్ అక్రోనిమ్స్. అయితే ఈ సెషన్ చెప్పడానికి విచ్చేసిన మన స్పీకర్ గారి గురించి ఒక చిరు పరిచయం. సార్ ఎంఎస్సి పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండి. ఆయన అట్ ప్రెసెంట్ ఓఎన్జిసిలో సైంటిఫిక్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ఇన్ లైఫ్ సైన్సెస్, అదే విధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వర్క్ చేసి ఉన్నారు. అదే విధంగా సార్ హైదరాబాద్ రీజనల్ 12 కి రీజనల్ డైరెక్టర్ గాను, అలాగే ఐసిఐ వశిష్ట క్లబ్ కి ప్రెసిడెంట్ గాను వర్క్ చేస్తున్నారు. ఆయన మృదు స్వభావి, ఎంతో ఓర్పు గల వ్యక్తి. ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తులతోనూ తన చిరుమందహాసంతోనే ఎంతో ఓపికగా సమాధానం చెప్పే ఒక మంచి మెంటర్ అండ్ గైడ్. అండ్ నాకు ఎస్పెషల్లీ 163 బ్యాచ్ లో నా మెంటర్ అండి. నేను ఈ రోజు ఇంత చక్కగా మాట్లాడుతున్నాను అంటే, ఇంత బాగా చేస్తున్నాను అంటే దానికి ముఖ్య కారణం మా మెంటర్ గారు. ఆయనే మన విజయ్ సార్. వెల్కమ్ టు అవర్ సెషన్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ yours. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామల మేడం. మీరు నన్ను అలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే సెషన్లు అలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను మేడం. సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే ఆ పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉంటాయో మనల్ని అలా నడిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ మేడం ఫర్ సచ్ ఏ నైస్ అండ్ వండర్ఫుల్ ఇంటర్ అబౌట్ మీ. ఎస్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అందరూ చూసుంటారు కదా. ఐ హోప్ అందరూ చూసే ఉంటారు. అందులో ప్రభాస్ 2 సార్లు వచ్చాడు. ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్ షాప్ 200 బ్యాచ్ లో బాస్ మళ్ళీ వచ్చాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒక సెషన్ అయిపోయింది. మళ్ళీ ఆ భగవంతుడి దయ వల్ల మాధవి మేడం రామచంద్ర వారి పర్మిషన్ తోటి నాకు ఇంకొక మంచి
ఒక సెషన్ చెప్పే అవకాశం వచ్చింది. బాస్ ఈస్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, మెమరీ యాక్రానిమ్స్ పేరైతే బానే ఉంది. సార్ మేము ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాము, మా ఏజ్ చాలా ఎక్కువ. ఇప్పుడు మెమరీ యాక్రానిమ్స్ ఏంటి, ఏమన్నా అర్థం ఉందా, అవసరమా అని అడుగుతా. కొంతమందికి డౌట్ వస్తుంది జనరల్ గా, ఇప్పుడు మెమరీ యాక్రానిమ్స్ నేర్చుకునే అవసరం ఏంది, అసలు ఈ సెషన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది. టైం టు ట్రాన్స్ఫార్మ్ వర్క్ షాప్ లో మనకు ఒక షెడ్యూల్ అనుకున్నాం కదా. బాడీ లాంగ్వేజ్, ఎస్ డయాస్ మీద నుంచి మన బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్, మాట్లాడే తీరు ఇలా ఉండాలి, లేకుంటే కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇది బానే ఉంది. దీనికన్నిటికీ కూడా ఒక ట్రైనర్ కి ఖచ్చితంగా కావాలి. మరి మెమరీ ఏంటి, యాక్టివిటీ, ఇది ఎందుకు అవసరం అనేది ఈ సెషన్ లో తెలుసుకుందాం. ఈ సెషన్ లో మనం తీసుకునే టేక్ హోమ్, అది ముందరే చెప్పేస్తున్నాను చూడండి. టేక్ హోమ్, ఇందులో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ సెషన్ లో మనం రేపు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇందులో కొన్ని టెక్నిక్స్ లేదా కొన్ని టాపిక్స్ యూజ్ చేసుకుని మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో అవి మీకు ఏది నచ్చుతాయి, ఎలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది మీ యొక్క మస్తిష్కానికి వదిలేస్తున్నాను. మరి ఏమి తీసుకుంటారో ఏమి వదిలేస్తారో మీ ఇష్టం అండి. ఇలాగ తెలుసుకున్న తర్వాత ఏమవుతాం, మనం హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవుతాం. అవునా? హైలీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అవుతాం. అయితే దాని యొక్క స్పెషాలిటీ ఎట్లా ఉంటది దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక షిప్ తయారు చేశారంటండి. షిప్ కంపెనీ వాళ్ళు మంచి పెద్ద షిప్ తయారు చేశారు. టైటానిక్ షిప్, అంత షిప్ అనుకుందాం. మనకు ఊహకు హద్దులు కదా, మనకు నచ్చినట్టుగా ఆలోచించుకుందాం. ఒక షిప్ తయారు చేశారట. ఆ షిప్ దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సముద్రంలో ఏమంటారు, ఎంటర్ చేయాలి. ఒక రోలింగ్ చేస్తారు కదా, రోలింగ్ చేస్తూ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశారు, సముద్రంలోకి నెట్టుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత అక్కడి నుంచి ఇంజిన్ ఆన్ అవ్వట్లేదు. ఇక చూసుకోండి వాళ్ళ తిప్పలు. అంతా రెడీ అయింది, సిస్టమ్ అంతా రెడీ ఉంది. కానీ ఎప్పుడైతే లోపలికి దిగంగానే ఏమైంది, ఆగిపోయింది. ఎక్కడ తొట్టాలో, ఎక్కడ నెట్టాలో, ఎక్కడ కొట్టాలో తెలియట్లేదు ఎవరికి. దానికి తయారు చేసిన ఇంజనీర్స్ అందరూ కూడా వచ్చి చూశారు, కానీ అది మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అలాగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక పర్సన్, అందులో పనిచేసే ఒక కూలీ పర్సన్ ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు షిప్స్ రిపేర్ చేశాను ఒక ఆయన తెలుసు, దయచేసి మీరు పర్మిషన్ ఆయన తెప్పిస్తారంటే ఆయన వస్తారనమాట. వచ్చిన తర్వాత ఈయన ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, బానే ఉంది, ఈయన ఎలాగ రిపేర్ చేస్తాడో చూద్దామని ఆయన చుట్టూతా మేనేజ్మెంట్, ఆ షిప్ తయారు చేసే వాళ్ళందరూ ఆయన చుట్టూతా తిరిగారట. ఈయన షిప్ మొత్తం తిరిగి ఇంజిన్ అన్ని చెక్ చేసి అన్ని చెక్ చేస్తా ఒకానొక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఒక హ్యామర్, చిన్న ఇంత హ్యామర్ తోటి టక్ 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 అని 3 దెబ్బలు వేసాడండి. 3 దెబ్బలు వేయగానే స్టార్ట్ అయిపోయిందంట షిప్. సూపర్, స్టార్ట్ అయిపోయింది, ఎక్సలెంట్. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి బిల్ పంపించారట. ఆ బిల్లులో ఎంత ఉందంటే తెలుసా అంటే, అమౌంట్ 10,000 రూపీస్ బిల్ వేసట. అక్షరాల 10,000 రూపాయల బిల్. ఆ బిల్లు 10,000 రూపాయలు వేసేలోకి ఆ మేనేజ్మెంట్, షిప్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి, ఈయనేదో తేడా చేస్తున్నాడు, మీరు డీటెయిల్డ్ బిల్లు నాకు పంపించండి అని పెట్టారట. ఆయన డీటెయిల్ బిల్ కూడా పెట్టారట. తర్వాత ఏమంటే తెలుసా, హ్యామర్ తో కొట్టడానికి 2,000 రూపీస్ తీసుకున్నాడట. హ్యామర్ తో కొట్టడానికి 2,000 రూపీస్ అన్నాడంట. ఎక్కడ కొట్టాలో కరెక్ట్ గా చూసి కొట్టినందుకు 8,000 రూపాయలు తీసుకున్నాడట. ఆయన అలా డివైడ్ చేశాడు బిల్లు. ఈ 8,000 రూపాయలు ఎందుకు తెలుసా అండి, మన ఎక్స్పీరియన్స్, మనం ఎంత నేర్చుకున్నాము, ఈ వర్క్ షాప్ లో మనం ఎంత నేర్చుకున్నాము, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అవుట్పుట్ ఎంత తీసుకుంటాం అనేది మన బ్రెయిన్ లో మాత్రం సేవ్ చేసుకోండి. ఒక సెషన్ మీకు ఇప్పటి వరకు చాలా సెషన్లు జరిగాయి. ఈ సెషన్ మీకు టచ్ కావచ్చు, లేదా బాడీ లాంగ్వేజ్ సెషన్ మీకు నచ్చవచ్చు, లేదా వాయిస్ మాడ్యులేషన్ సెషన్ మీకు టచ్ అవ్వచ్చు. ఇలాగ ఈ జర్నీలో మీకు ఏదో ఒక సెషన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన సెషన్, ఆ టాపిక్ మీరు ఇంప్రవైజ్ చేసుకోండి, అది మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇలాగా ఆ టాపిక్ ని మనం మెమరీలో ఎలా దాచిపెట్టుకోవాలి అనేది ఈ సెషన్ లో చూద్దాం. ఎస్, ఐ గాట్ ఎ హోస్ట్. సార్ నేను పీపీటీ షేర్ చేస్తాను, ఇఫ్ అంత క్లియర్ ఉంటే మాత్రం ఓకే చెప్పండి. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్.
మెమరీ అండ్ యాక్రోనిమ్స్. యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఈ మెమరీ అండ్ యాక్రోనిమ్స్ ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి అనేది చూద్దామండి. ఎస్, మనం అందరం కూడా రోజు లంచ్ డిన్నర్ చేస్తూనే ఉన్నాం కదా, అవును కదా. అయితే ఈ రోజు లంచ్, ఈ మధ్యాహ్నం లంచ్ ఎవరు ఏం చేశారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయగలరా? ఐ వాంట్ ఇంటరాక్ట్. ఈ రోజు లంచ్ ఏం కర్రీ? ఎస్, పద్మజ మేడం. మేడం చెప్పండి, వాట్ ఈస్ యువర్ లంచ్ టుడే? మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. సూపర్ మేడం, మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చెప్పే తీరు కూడా చూసారా? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. థ్యాంక్ యూ మేడం. పరశురాముడు సార్. హలో సార్, హ్యాపీ ఈవినింగ్. యాస్, హ్యాపీ ఈవినింగ్ సార్. అన్నం పప్పు కాకరకాయ ఫ్రై సార్. ఆహా, దంచి కొట్టారు బో. కాకరకాయ ఫ్రై బాగా డ్రై చేశారా? బాగా. సూపర్ సార్, మీరు చెప్తుంటే అలా నోరు ఊరిపోతుంది. సార్ శ్రీనివాస్ సార్. బగారా రైస్, అండి. వంకాయ కర్రీ, ఆ పప్పు, దొండకాయ ఫ్రై. స్థాన భోజనం చేసినట్టున్నారండి మీరు. ఆఫీస్ భోజనం కదా సార్. సూపర్ సూపర్. ఎస్ ఎస్, మళ్ళీ 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 మరికొందరితో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతానండి. ఎస్, ఈ రోజు ఆఫ్టర్నూన్ మనం తిన్న లంచ్ లో కర్రీ స్పెషల్స్ గుర్తున్నాయి కదా, బాగుంది. అయితే ఈ రోజు 10వ తేదీ, 1వ తేదీ మీరు మధ్యాహ్నం లంచ్ ఏం తిన్నారు? ఎవరైనా చెప్పగలరా? జనరల్ గా చెప్పగలమా? చెప్పలేం, ఎందుకంటే కాదు. కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఆన్సర్ చెప్పండి. మీ బర్త్డే రోజు కానీ, లేదా మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కానీ, మీ వైఫ్ లేదా హస్బెండ్ లేదా మీ అమ్మ నాన్న కానీ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింటే ఆ గిఫ్ట్ ఏదైనా గుర్తుందా? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, ఇందాక వాళ్ళు కాకుండా. ఎస్, మనోప్రియ మేడం చెప్పండి మేడం. మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు మీ హస్బెండ్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా, లేకుంటే మీరు ఎక్కడికైనా ఏదైనా స్పెషల్ ఎనీథింగ్? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా మేడం, హ్యాపీ మేడం. అంటే గిఫ్ట్ అని కాదు కానీ పేదలకి భోజనాలు పెడతాం సార్, అది గుర్తుంది సార్. ఓకే, దట్ ఈస్ రెగ్యులర్ అదే మేడం. పెద్ద ఓకే, గిఫ్ట్ దట్ వాస్ అనుకుంటాం సార్. దట్ వాస్ గ్రేట్. కాబట్టి మనకి జీవితాంతం గుర్తుంటది. థ్యాంక్ యూ మేడం. అవును. తేజ గారు, తేజ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. మమ్మీ చైన్ ఇచ్చింది సార్ గిఫ్ట్ రోజు. సూపర్ సార్, గ్రేట్ సార్, అదే రోజు సార్. గ్రేట్ మామ్, సూపర్ సార్. అలాగే సంజీవ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోగలరా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ వెడ్డింగ్ డే నాడు పిల్లలకి స్కూల్లో పిల్లలకి పెన్సిల్స్ అవి ఇవి ఇవ్వడం జరిగింది సార్. సార్ ఊరుకోండి సార్, మీరు బయటకి ఇచ్చే కదా సార్, మీకేమైనా గిఫ్ట్ వచ్చిందని అడుగుతున్నాను సార్. మీరు మరీను. నాకు గిఫ్ట్ ఏం రాలేదు సార్ అలా. సరే సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. జనరల్ గా ఇప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు జనరల్ గా ఆలోచిద్దాం. మనకి సాధారణంగా ఒక స్పెషల్ రోజు, మన లైఫ్ లో ఉన్న ఒక స్పెషల్ రోజు అని గిఫ్ట్ వస్తే అది మాక్సిమం గుర్తుంటది, అవునా? ఒక సెకండ్, అందులో ఉమెన్ కి స్పెషల్ గా, మా ఫస్ట్ వెడ్డింగ్ రోజు మా హస్బెండ్ ఇది ఇచ్చారు, సెకండ్ వెడ్డింగ్ రోజు ఈ చీర ఇచ్చారు అని గుర్తుంటాయి కదా. ఎందుకు గుర్తుంటాయి? ఎందుకంటే అక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేసాం, మనకు అవసరము, బ్రెయిన్ పెట్టాము, ఇది బాగా గుర్తు పెట్టుకోవాలని మనం ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం. కానీ 10 రోజుల క్రితంది ఈ రోజు మనం తిన్నాం, ఒక 5 days తర్వాత మళ్ళీ మర్చిపోతాం, ఎందుకంటే ఇది ఇప్పటికే గుర్తుంటుంది. దిస్ ఈస్ టెంపరరీ మెమరీ. ఓకే, ఇలాగా మనం ఎప్పుడైతే దాన్ని గుర్తు పెట్టుకోవాలని బ్రెయిన్ కి ఏమంటారు, ఒక ముద్ర ఇస్తాం చూసారా, అప్పుడు అది గుర్తుంటుందండి. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఎస్, మనం ఇందాక అనుకున్నట్టుగా సమయానికి తగ్గట్టుగా మనకి ఏంటిది, మెమరీ అనేది ఆ పలానా విషయం గురించి మెమరీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ అని చూసారా, ఇది జనరల్ ట్రెండ్ అనమాట. జనరల్ ట్రెండ్ లెఫ్ట్ సైడ్ మెమరీ, టైం రిమెంబరింగ్ డేస్ అని ఇట్లాగా ఫస్ట్ డే రోజు ఎక్కువ ఉంటది, తగ్గే కొంది రోజులు పెరిగే కొంది తగ్గిపోతూ వస్తుంది. ఓకేనా? అయితే ఇది నిజమా కాదా అని ఒక సైంటిస్ట్, ఎబ్బింగ్ హౌస్ అనే సైంటిస్ట్ ఉన్నారండి. ఈయన చాలా మంది వ్యక్తుల మీద స్టడీస్ చేసి ఆయన కొన్ని రిజల్ట్స్ తీసుకున్నాడు. ఆయన రిజల్ట్స్ కూడా జనరల్ గా ఎట్లయితే వస్తుందో జనరల్ ట్రెండ్ కూడా సమానంగా వచ్చింది. అంటే మనం సమయం గడిచే కొద్ది మర్చిపోతూ ఉంటాము అని అయితే కన్ఫర్మ్ చేశారు. అది ఎలా మర్చిపోతాం? ఈ రోజు మీరు ఇప్పుడు ఒక క్లాస్ వింటున్నారు, లేదా నిన్న క్లాస్ విన్నారు, మొన్న క్లాస్ విన్నారు, ఒక యాక్టివిటీ చేశారు. ఈ క్లాస్ ఏదైతే మనం వింటున్నామో ఈ రోజు ఇప్పటికి ఒక 20 నిమిషాలు దాటిపోతే 45% మర్చిపోతాం.
ఇప్పుడు క్లాసు 20 నిమిషాలు దాటిపోతే మర్చిపోతాం. అదే 1 డే అయిపోయింది అనుకోండి 66% మర్చిపోతాం. 7 డేస్ అయితే 72%, 1 మంత్ అయితే 79% మర్చిపోతాం. అక్కడక్కడ ఏదో ఒక మాటో, ఆ సెషన్ చెప్పిన స్పీకర్ డ్రెస్సో, లేకుంటే ఆయన నవ్విన పద్ధతో, లేకుంటే ఇట్లా తిప్పిన చేతిలో గుర్తొస్తూ ఉంటాయి 1 మంత్ తర్వాత. కంటెంట్ ఏం గుర్తుండదు. సో, ఇది జనరల్‌గా మర్చిపోయే ట్రెండ్ అన్నమాట. సాధారణంగా మర్చిపోయే ట్రెండ్. మనం అనుకునేది. అయితే గుర్తుపెట్టుకోవటం ఎలాగా? యాస్ ఎ ట్రైనర్‌గా మనం ఒక సెషన్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు పిల్లలకి మన స్కూల్ పిల్లలకి సెషన్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు చూడండి, ఈ 6 పదాలు మీరు గాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు ఫెంటాస్టిక్ సెషన్ ఇవ్వగలరు. ఈ సెషన్ మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే, మనము దీన్ని ఎలాగ ఉపయోగించుకోవచ్చనే దృష్టిలో ఆలోచించండి. దీన్ని 6R టెక్నిక్ అంటారు. పిల్లలు జనరల్‌గా చదువుకునే పిల్లలు మర్చిపోతూ ఉంటారు. సార్ మర్చిపోతున్నాం సార్ ఇది అని చెప్తా ఉంటారు. వాళ్ళకి మనం ఒక చిన్న టిప్ ఇలా వచ్చి, నాన్న ఇది 6R టెక్నిక్ జాగ్రత్తగా వినండి అని చెప్తే వాళ్ళు కాన్సంట్రేషన్‌గా వింటారు. ఫస్టు మనకి టీచర్ ఒక లెసన్ చెప్పంగానే నోట్స్ రాసుకుంటారు నాన్న, నోట్స్‌ని ఒకసారి చదవండి. ఫస్ట్ ఏం చేయాలి? రీడ్ చదవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? రిఫర్ చేయాలి. చదివితేనే రాదు. చదివిన దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ ఎక్కడ? ఒక టెక్స్ట్ బుక్కా? లేకుంటే ఒక జర్నలా? లేకుంటే ఒక న్యూస్ పేపరా? ఎక్కడో దానికి ఒక స్టాండర్డ్ మ్యాటర్ అనేది రావాలి. రిఫర్ అవ్వాలి. రిఫర్ చేయాలి. జనరల్‌గా గ్రంథాలయం, లైబ్రరీకెళ్ళి దాన్ని మళ్ళీ ఎంఎస్సీ చదివేటప్పుడు, లేకుంటే డిగ్రీ చదివేటప్పుడు టీచర్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైబ్రరీకెళ్ళి రిఫర్ చేసుకుంటారు. అలాగే రిఫర్ చేయాలి. రిఫర్ చేసిన తర్వాత మళ్ళీ చదవాలి. దాన్ని రీరీడ్ అంటారు. అప్పుడు మన బ్రెయిన్‌లోకి చదివింది దాన్ని దాన్ని అంటారు కాంక్రీట్ మ్యాటరు. దాంతో పాటు మనం మళ్ళీ చదివింది రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రిసైట్ చేయాలి. అంటే బల్లె వేయాలి. కూర్చొని మనం బట్టి పడతా ఉంటారు కదా! అంత భయంకరంగా కాకపోయినా దాన్ని ఒక రకంగా ఇది జరిగింది, అది జరిగిందని ఆ లెసన్ అనేది మనం రిసైట్ చేయాలి. బల్లె వేస్తూ ఉండాలి. ఆ తర్వాత దాన్ని రికాల్ చేయాలి. రికాల్ ఎప్పుడు చేయాలి? సార్ రిసైట్ అంటున్నారు, రికాల్ అంటున్నారు 2 ఒకటే కదా! రిసైట్ అంటే ఒక దగ్గర కూర్చొని దాని మీదే దృష్టి పెట్టి రిసైట్ చేస్తామండి. బల్లె వేస్తాం. రీకాల్ అంటే ఏంటంటే, మనం గిస్తకాలు ఏమి లేకుండా ఒక ఐడియల్ ప్లేస్‌లోనో ఒక జర్నీ చేస్తున్నట్టో, లేకుంటే వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటామో, దాన్నే రీకాల్ అంటాం. రికాల్ అయిపోయిన తర్వాత రీప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఎగ్జామ్‌లో రాస్తాం. మనకి తెలిసో, తెలియకో చదువుకునేటప్పుడు ఇదంతా చేసే వచ్చామండి. ఈ రీప్రొడ్యూస్ అనేది చూసారా? రీప్రొడ్యూస్ అంటే ఏం లేదు. మనకి స్లిప్ టెస్ట్‌లు, యూనిట్ టెస్ట్‌లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మధ్యలో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకేంటి రీప్రొడ్యూస్ చేస్తాం. రీకాల్ చేస్తాం, రీప్రొడ్యూస్ చేస్తాం. అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఫైనల్‌గా లాంగ్ టర్మ్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అది అలాగే గుర్తుండి ఎగ్జామ్ రాయగలం. సో, ఇది 6R టెక్నిక్ అంటారు గుర్తుపెట్టుకోవటానికి సబ్జెక్ట్. అయితే ఈ ట్రైనింగ్‌లో, ఈ సెషన్‌లో మనము మెమరీ గురించి తెలుసుకోవటానికి ఒక రకమైన సీక్వెన్స్‌తో వెళ్దాం. మన బ్రెయిన్ యొక్క పవర్ మనం తెలుసుకుందాం ఫస్ట్. అలాగే మెమరీ అంటే ఏంటిది? అండ్ 2 కామన్ మోడల్స్ ఆఫ్ మెమరీ ఏంటిది? మనం ఎలా మర్చిపోతాం? ఎందుకు మర్చిపోతాం? అలాగే మెమరీ గుర్తుపెట్టుకోవటానికి టెక్నిక్స్ ఏంటి? అవి ఇప్పుడు చూద్దామండి. యెస్. మనందరికీ తెలుసు బ్రెయిన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. న్యూరాన్ సెల్స్ తోటి తయారు చేయబడింది. ఇది అందరికీ తెలుసు. నేనిప్పుడు డిస్‌ప్లే చూపిచ్చేసాను కాబట్టి అర్థమైపోతుంది మీకు. ఈ బ్రెయిన్ ఉంది. ఈ బ్రెయిన్‌లో ఈ సెల్స్ ఉన్నాయని మనకు తెలుసు. ఒక్కొక్క సెల్ ఈజ్ ఈక్వల్ టు జనరల్‌గా మనం మెమరీని దేనితో చూపిస్తాం? మెమరీని దేనితో కొలుస్తాం మనం? మెమరీని మనం దేనిలో బైట్స్. బైట్స్. గిగాబైట్స్. మన ఫోన్‌లో ల్యాప్‌టాప్‌లో మెమరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీబీ, టీబీ అంటా ఉంటాం గదా! యెస్. అలాగా ఒక సూపర్ కంప్యూటర్‌కి మెమరీ ఎంతుంటుందో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక సూపర్ కంప్యూటర్‌కి మెమరీ ఎంతుందో, ఒక న్యూరాన్ సెల్‌కి అంత మెమరీ ఉంటదండి. మన బ్రెయిన్‌లో ఉన్న ఒక న్యూరాన్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 1 సూపర్ కంప్యూటర్. అటువంటి న్యూరాన్ సెల్స్ మన బ్రెయిన్‌లో ఎన్ని ఉంటాయంటే 10^12 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. 10^12 మిలియన్ న్యూరాన్స్ అంటే 10^12 మిలియన్ సూపర్ కంప్యూటర్స్ మన బ్రెయిన్‌లో ఉన్నాయి మిత్రమా! కానీ మర్చిపోతున్నాం ఎందుకు? ఎందుకంటే అక్కడ మనం కాన్సంట్రేట్ చేయట్లేదు. అయితే ఈ మెమరీ ఈ 10^12 మిలియన్స్ ఇది చెప్తున్నారు సార్. అసలు దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు? ఒక ఫిజికల్‌గా ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటే,
ఒక పెద్ద ఏమంటారు 55 ఇంచ్ ఒక ఎల్ఈడి టీవీ. ఓకే, ఆ ఎల్ఈడి టీవీలో ఒక 4K క్వాలిటీ ఉన్న మూవీ రన్ చేస్తున్నామండి. ఒక 4K ఏమంటారు క్లారిటీ ఉన్న మూవీని ఒక 55 ఇంచ్ ఎల్ఈడి టీవీలో రన్ చేస్తే అదే మూవీని వెనక 300 సంవత్సరాలు రన్ చేస్తే ఎంత మెమరీ పట్టుద్దో అంత మెమరీ మన బ్రెయిన్ లో ఉందండి. అంత అద్భుతమైన మెమరీ మన బ్రెయిన్ లో ఉంది. మరి ఏదో అయిపోతుంది మనకి. కానీ అది కాకుండా ట్రై చేద్దాం. ఏమంటారు యాజ్ ఎ ట్రైనర్ గా దాన్ని ఎక్కడైనా కానీ బాగు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మన ట్రైనింగ్ లో. దిస్ ఈస్ నథింగ్ బట్ 25 lakh GB మెమరీ అండి. ఇందాక అనుకున్నాం చూసారా, అది ఎంత అంటే 25 lakhs GB మెమరీ మన బ్రెయిన్ లో ఉంది. సూపర్. అయితే ఈ మెమరీ బాగానే ఉంది, మరి మర్చిపోతున్నాము, ఎవరితో కంపేర్ చేయొచ్చు అని ది బెస్ట్ హై ఐక్యూ ఉన్న ఒక పర్సన్ మన సైంటిస్ట్ ఎవరు, ఐన్స్టీన్ గారు, వెల్ నోన్ పర్సన్. ఆయన బ్రెయిన్ ని ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారట. ఏమండి ఐన్స్టీన్ గారు, మీ బ్రెయిన్ ఫంటాస్టిక్, మీరు అద్భుతాలు సృష్టిస్తున్నారు, మీ బ్రెయిన్ ని మేము రీసెర్చ్ చేయాలనుకుంటున్నాము, కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తారా అని అంటే ఆయన పర్మిషన్ ఇచ్చారట. కానీ ఏం జరిగిందో తెలుసా, ఆయన పర్మిషన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ ని తీసేసి, దీనికి రకరకాల స్టోరీస్ ఉంటాయి, ఆయన బ్రెయిన్ దొంగిలిచ్చారని రకరకాల స్టోరీస్ ఉన్నాయి. కానీ జనరల్ గా అంటే మనకు కావాల్సిన వరకు తీసుకుంటే ఆయన బ్రెయిన్ ని స్టడీ చేస్తే, నిలువుగా కట్ చేసి స్టడీ చేస్తే అందులోని న్యూరాన్ సెల్స్ యొక్క కనెక్షన్స్ ఒకదానికొకటి విపరీతంగా కనెక్ట్ అయి ఉన్నాయి. నార్మల్ మనిషి బ్రెయిన్ కంటే కంపేర్ చేస్తే ఐన్స్టీన్ గారి బ్రెయిన్ యొక్క నర్వ్ సెల్స్ ఏదో న్యూరాన్స్ కనెక్షన్స్ ఉంటాయి, అవి విపరీతంగా కనెక్ట్ ఉన్నాయి. చాలా మల్టిపుల్ కనెక్షన్ లైక్ స్పైడర్ వెబ్ లాగా కనెక్ట్ అయి ఉన్నాయంట. సో ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆయన ఐక్యూ లెవెల్ పెరిగింది అని తెలిసిపోయింది. మరి ఎందుకు పెరిగింది ఆయనకి? ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆలోచించేవాడు, కొత్త విషయాలు కనుక్కోవాలి, ఏదైనా కొత్తది తెలుసుకోవాలి, ఇన్వెంట్ చేయాలనే ఆలోచనే ఉండేది. ఆ ఆలోచనలో ఏమిటంటే ఏదైనా చిన్న పాజిటివ్ వస్తే ఆ పాజిటివ్ తోటి మన బ్రెయిన్ లో ఒక్కొక్క సెల్ కి కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. సో అలాగా ఎవరి బ్రెయిన్ లో అయితే ఈ కనెక్షన్స్ ఎక్కువగా ఏర్పడతాయో వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉండిద్ది అని చెప్తూ ఉంటారండి. మరి మనం కూడా పెంచుకుందామా ఆ కనెక్షన్స్ ని? సరే, ఇది ఒక ఫంటాస్టిక్ యాక్టివిటీ. మీరందరూ కూడా వీడియో ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఎస్, స్త్రీ పురుషులు ఉన్నాం ఇక్కడ, స్త్రీ పురుషులవి. అయితే హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు చెప్తారు ఆన్సరు. ఎవరికి బ్రెయిన్ ఎక్కువ? బ్రెయిన్ ఎవరికి ఎక్కువ ఉంది? పరశురాముడు సార్ చెప్పండి సార్. అందరికి ఈక్వల్ గా ఉంటుంది సార్. అందరికి ఈక్వల్ గా ఉంటుందా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరిని ఇబ్బంది పెట్టరు మీరు ఏమైనా ఉమెన్ అని చెప్తేనేమో వీళ్ళు కొడతారు, లేకపోతే మీ జంట అంటే మీ ఆవిడ కొడతారేమో, క్షమించాలి, ఏమనుకోకండి సరదాగా. సార్ శ్రీనివాస్ సార్ చెప్పండి. ఆలోచించే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సార్. ఆలోచించే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అబ్బా, మా బ్యాచ్ ముత్యాలండి. ఎవరిని ఏంటది కర్ర ఎరగకూడదు, పాము సాగకూడదు అన్నట్టు ఎవరిని ఇబ్బంది పెట్టరు మీరు. మేడం ఆశ మేడం. సార్ నమస్తే సార్, గుడ్ నమస్తే ఈవినింగ్, మేడం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఆడవాళ్ళలో మెమరీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆ మగవారికి శక్తి ఎక్కువగా ఉంటుందని నేను విన్నాను. ఒక్కటే క్వశ్చన్, ఒక్కటే ఆన్సర్ కావాలి. ఎవరికి బ్రెయిన్ ఎక్కువ ఉంది? లేడీస్ కి ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఇంకొకరు దీపిక మేడం, ఎవరికి బ్రెయిన్ ఎక్కువ? లేడీస్ కే సార్. శబ్బాస్ మేడం, మీరు ఏమంటారు పార్షాలిటీ చూపిస్తున్నారు. సరే, ఆ కథ ఏందో చూద్దాం రండి. సార్ ఎందుకో కూడా చెప్తా సార్. వద్దులేండి మేడం, ఎందుకు మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయి. ఈసారికి ఇట్లా సర్దుకుందాం. హూ హ్యాస్ బిగ్ బ్రెయిన్ అంటే చూడండి ఏమంటున్నారు, అర్థమైందా? చూసారా అందరూ? మెన్ కి ఎక్కువ బ్రెయిన్ ఉందంటే 1336 గ్రాముల వెయిట్ మెన్ కు ఉందంట, 1198 గ్రాములు ఉమెన్ కి బ్రెయిన్ ఉందంట. ఇది నేను చెప్తుంది కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి యావరేజ్ గా ఉమెన్ కి మెన్ కి బ్రెయిన్ ఎవరికి ఎక్కువ ఉంటది అని చెక్ చేస్తే ఇవే నెంబర్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు టిపికల్ క్వశ్చన్, ఇందాక స్లైడ్ లో చూసుంటారు, ఎవరు ఇంటెలిజెంట్?
ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇంటెలిజెంట్, ఎవరు బాగా తెలివిగల వాళ్ళు? తెలివిగా సమాధానం చెప్పండి మిత్రులారా. సార్ ఈసారి శ్రీను కంబాల సార్ చెప్పండి సార్. విమెన్ సార్. సూపర్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మీరు ఉమెన్ కి ఓటేసినందుకు. థ్యాంక్ యూ సార్. మాహి మేడం చెప్పండి మేడం. ఉమెన్ సార్. ఉమెన్, సూపర్. సదే గౌడ్ సార్. సార్ దాన్ని ఎవరు ఉపయోగించుకుంటే వారికి ఎక్కువగా ఉంటది. ఉపయోగించే సందర్భం ఎక్కువగా మహిళలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. క్వశ్చన్ విత్ ఏంటిది ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఫంటాస్టిక్. ఫైనల్ గా సంపత్ కుమార్ సార్ మీరు చెప్పండి. మెన్నే సార్, ఎందుకంటే ఐన్స్టీన్ వాళ్ళు అంటున్నారు కదా ఎగ్జాంపుల్. ఐన్స్టీన్ ఎక్స్ట్రాడినరీ సార్, పీక్ లెవెల్. ఐన్స్టీన్ పీక్ లెవెల్, అక్కడికి అందుతలేమేమో మనం. ఓకే ఓకే, ఐ విల్ కమ్ టు యూ విత్ వన్ మోర్ క్వశ్చన్ లేటర్. థ్యాంక్ యూ. అయితే రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, స్క్రీన్. మేల్స్. ఎస్, మై గాడ్, ఎవరికండి? మీరు చెప్పిన ఆన్సర్లు 100% కరెక్ట్. ఉమెన్ కే వెరీ వెరీ ఇంటెలిజెంట్. మన సైదేవ్ గౌడ్ సారు ఎక్సలెంట్ గా విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. దీనికి నేను ఒక చిన్న విశేషణం యాడ్ చేస్తాను. అమ్మ గాని భార్య గాని ఎవరైనా ఇంట్లో ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా కర్రీ చేస్తూ ఉంటారు కదా, హస్బెండ్ ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఆడుతున్న వాళ్ళని సర్దుతూ ఎదురుగా మంచి కలర్ టీవీలో, ఇప్పుడు ఏం సీరియల్ నడుస్తుందో నాకు తెలియదు కానీ ఆ రోజులో అయితే కార్తీక దీపం సీరియల్ హైలైట్. కార్తీక దీపం సీరియల్లో ఏంటిది దీప కార్తీక్ బాబు గురించి అలా మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు, కూర కలుపుతూ ఉంటారు, ఎప్పుడు ఉప్పు వేయాలో, ఎప్పుడు కారం వేయాలో, ఎప్పుడు అల్లం పేస్ట్ వేయాలో, ఎప్పుడు మసాలా వేయాలో అన్ని టప్ప వేస్తూనే ఉంటారు. కానీ అటు ఏంటిది సీరియల్ సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిద్ది, మన కర్రీ సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిద్ది, చక్కగా కూర్చొని తింటే అబ్బా అనుకుంటాం. దీని నుంచి ఏమర్థం ఏంటంటే, ఉమెన్ మల్టీ టాస్కింగ్ చేయగలరు. అగ్రి అవుతారా నాతోటి? అగ్రి అయితే తమ్ము చెప్పండి. ఉమెన్ మల్టీ టాస్కింగ్. అందుకే F2 సినిమా చూసుంటారు అందరు మీరు. అందులో వెంకటేష్ గారు చెప్తారు ఏమంటే, మెన్స్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ చెస్ బోర్డ్. అందులో ఏంటి బాక్స్లు అన్ని స్క్వేర్ రూపంలో ఉంటాయి. అమ్మతో ప్రాబ్లం అంటే అమ్మ దగ్గర ఉంటారు, వైఫ్ తో ప్రాబ్లం అంటే వైఫ్ తోనే ఉంటారు, ఎవరి దగ్గర ప్రాబ్లం అంటే వాళ్ళ బాక్స్ లో డిస్కస్ చేస్తారంటారు. కానీ ఉమెన్ అలా కాదు, వాళ్ళ బ్రెయిన్ లైక్ ఏ బిగ్ సర్కిల్ అంటూ ఉంటాడు. అందులో తిరుగుతూ హస్బెండ్, అత్తగారు, మామగారు, పిల్లలు టప్ ఒకే డిస్కషన్ దగ్గర, ఒకే టాపిక్ దగ్గర అందరిని తీసుకొచ్చేస్తారు. మల్టీ టాస్కింగ్ చేయగలరు కాబట్టి ఉమెన్ కి ఇంటెలిజెంట్ పవర్, థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొంది జెంట్స్ కి 2.7 గ్రామ్స్ బ్రెయిన్ తగ్గిపోతూ ఉంటది. వెయిట్ ఏమంటారు, క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటది. ఉమెన్ కి అయితే 2.2 గ్రామ్స్ తగ్గిపోతుంది అంట వయసు పెరిగే కొంది. సో ఇందులో కూడా జెంట్స్ కి డ్రాబ్యాక్. ఓకేనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. బ్రెయిన్ కి జెంట్స్ కి బ్రెయిన్ ఎక్కువ అంట, కానీ ఇంటెలిజెంట్ మాత్రం ఉమెన్ అంట. సూపర్. ఎస్, కానీ ఇప్పటివరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది అంతా కూడా హోంవర్క్ అంటారండి సైకాలజిస్ట్. ఆయన మీ దగ్గర మర్చిపోవటం అనే విషయమే లేదు. దెర్ ఈస్ నో ఫర్గెటింగ్, బట్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్టోరేజ్. సరిగా మీరు ఏదైనా విషయాన్ని సరిగా స్టోర్ చేసుకోరు. జెంట్స్ ఏంటంటే సాధారణంగా విని ఎమ్మటే వదిలేస్తారు. ఇదంత అర్జెంటా, అవసరమా కాదని ఆలోచించి ఎక్కువసేపు పెట్టుకోవాలో దాన్ని ఆలోచించి వదిలేస్తూ ఉంటారు. కానీ ఉమెన్ అలాగే ప్రతి ఒక్కటి దాచిపెట్టుకుంటారు. అండ్ ఆ దాచిపెట్టుకునేది కూడా, మనం దాచిపెట్టినది ఎలా దాచిపెట్టుకుంటుంది అంటే మన బ్రెయిన్ పిక్చోరియల్ మెమరీలో దాచిపెట్టుకుంటుందండి. ఒక కంప్యూటర్ 100 బైనరీ సిస్టమ్ ఎలా అయితే లాంగ్వేజ్ ఉంటుందో, అలాగే మనకి ఏ లాంగ్వేజ్ ఉందో అలాగే మన బ్రెయిన్ కున్న లాంగ్వేజ్ పిక్చోరియల్ లాంగ్వేజ్ అంటారు. బ్రెయిన్ కున్న లాంగ్వేజ్ మనం చూసిన ఏ విషయమైనా, ఏ కథ అయినా, ఏ వ్యక్తి గురించి అయినా కానీ ఫస్ట్ ఒక ఇమేజ్ తయారవుతుంది. ఆ ఇమేజ్ మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. కానీ ట్రిగ్గర్ వచ్చినప్పుడు, ఫర్ సపోజ్ మీరు ఒక సినిమా చూశారు, ఆ సినిమాలో ఎన్టీఆర్ పాట ఉంటది, నన్ను దోచుకుందువటే అని ఒక పాట ఉంటది. అందులో ఆయన ఇలా నడుస్తూ ఉంటారు, జమునా గారు ఇలా చూస్తూ ఉంటారు.
ఇలాగా ఇప్పుడు నేను ఒక పాట పాడగానే మీకు చాలా మందికి మీ బ్రెయిన్ లో ఆ విజువల్స్ గుర్తొచ్చాయా? ఎందుకంటే మన బ్రెయిన్ ఆ విషయాలు వాళ్ళ బ్రెయిన్ లో ఇమేజెస్ లా దాచిపెట్టుకుంది. ఎప్పుడైతే ట్రిగ్గర్ వస్తుందో అప్పుడు దాన్ని బయటకు తీసింది. సో ఇలాగా మన బ్రెయిన్ యొక్క మెమరీ ప్రాపర్టీ ఏంటంటే, లాంగ్వేజ్ ఏంటంటే పిక్చోరల్ మెమరీ అంటారండి. అయితే జాగ్రత్తగా చూడండి, మనం ఏదైనా కానీ చదివితే, నోటితో చదివితే కేవలం 10% గుర్తుపెట్టుకోగలుగుతాం. చదివితే కేవలం 10% గుర్తుపెట్టుకోగలుగుతాం. అది వింటే 20% గుర్తుపెట్టుకోగలుగుతాం. చూస్తే మాత్రం 30% గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్‌లో ఆ ఇమేజ్ ఎళ్ళిపోతుంది. కానీ మనం సినిమా చూస్తున్నామండి. చూస్తూ వింటాం. థియేటర్‌లో చూస్తూ వింటాం సినిమా కాబట్టి 50% గుర్తుంటుంది. కానీ ఎప్పుడైతే అది చెప్తామో తిరిగి, మనం తిరిగి నేర్చుకున్నది, విన్నది, చూసింది తిరిగి ఎప్పుడైతే చెప్తామో అది 70% గుర్తుంటుందంట. అదే చెప్తూ చేస్తే, మనం చెప్పింది మనం చేస్తూ ఉంటే అది 90% గుర్తుంటుందని చెప్తున్నారు సైంటిస్టులు. సో ఇది మనం ఎంతవరకి ఇవన్నీ చేస్తున్నాము? ఒక సాధారణంగా అబ్జర్వ్ చేస్తే 10, 20, 30, 50, 70, 90 వదిలేయండి. కానీ ఎప్పుడైతే మనం మన పంచేంద్రియాలు మొత్తము ఏకాగ్రత చేసి ఒక విషయాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు అది మన బ్రెయిన్‌లోకి వెళ్తుంది. పంచేంద్రియాలు ఉపయోగించి ఒక పుస్తకం చదువుతున్నా అక్కడ ఫీలింగ్ మొత్తాన్ని మనం ఫీల్ అయ్యి దాన్ని వింటూ ఎప్పుడైతే ఆ పంచేంద్రియాల ఏకాగ్రత ఏదైతే మనం చదువుతామో అప్పుడు అది మన బ్రెయిన్ లోకి స్టోర్ అవుతుంది. 90% స్టోర్ అవుతుందని చెప్తారు. అయితే ఎలా స్టోర్ అవుతుంది? మనకి ఇది చిన్న అంబిగ్విటీ. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. మన బ్రెయిన్ మన మన ఏమంటారు? మన బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటది. మన లెఫ్ట్ బ్రెయిన్ యొక్క యాక్టివిటీ అంతా, మన లెఫ్ట్ బ్రెయిన్ అంతా మన శరీరం యొక్క కుడి భాగాలని మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాగే మన కుడి బ్రెయిన్ ఎడమ భాగాన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. మీరు దీని గురించి గాని కొంచెం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే మనం డైలీ చేసే యాక్టివిటీసు, మ్యాథమెటిక్స్ కాలిక్యులేషన్స్, లాజికల్ థింకింగు లేదా థియరీ గాని ఏదైనా పని చేయాలంటే దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ తోటి మన లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. దీనికి అన్ని రూల్స్ కావాలి. ఇది ఉంటేనే అది చేస్తాం. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, తర్వాత తినాలి. లేదా ఫస్ట్ బయటికెళ్ళేటప్పుడు చెప్పులేసుకోవాలి. లేకుంటే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు షూస్ ఏసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మన లెఫ్ట్ బ్రెయిన్‌కి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం లెఫ్ట్ బ్రెయిన్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ రైట్ బ్రెయిన్ ఏం చేస్తదో తెలుసా అండి? రైట్ బ్రెయిన్ అంటారు ఇన్నోవేటివ్ బ్రెయిన్. మనం కొత్తగా ఆలోచించాలి. ఏ విషయాన్నైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ వింటున్నారు. ఎప్పుడైతే కొత్త విషయం నేర్చుకోవడానికి వెళ్తామో అప్పుడు మన రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయిద్దండి. ఒక మంచిగా పాటలు పాడినా, మంచి ఎక్సర్సైజ్ చేసినా, ఏదైనా చేసిన పనిని డిఫరెంట్‌గా చేయడానికి ప్రయత్నించినా, అప్పుడిప్పుడు ఈ ట్రైన్ టు ట్రాన్స్‌ఫార్మ్ వర్క్‌షాప్ జాయిన్ అయిన తర్వాత మనం కొన్ని యాక్టివిటీస్ కొత్తగా చేస్తున్నాం. ఉదాహరణకి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాం, అసైన్‌మెంట్స్ చేస్తున్నాం. ఇది ఇంతకుముందు చేశామా? లేదు. కొత్త విషయాలు చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆ విషయాలకి రెస్పాండ్ అవుతూ మన బ్రెయిను కొంచెం ఇన్నోవేటివ్‌గా తయారవుతది. అండ్ ఏమంటాం కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటది. ఇలాగా ఇన్నోవేటివ్‌గా ఎప్పుడైతే చేస్తామో, ఇదంతా ఊహాశక్తితో స్టార్ట్ అయ్యేది మన రైట్ బ్రెయిన్ అంతా. సో ఇలాగ గాని చేస్తే మన పిల్లలకి ఎప్పుడైనా గాని ఎక్కువ యాక్టివిటీస్ నేర్పించండి. చదువుతో పాటుగా యాక్టివిటీస్ లేకుంటే ప్లేయింగ్ గాని, లేకుంటే ఏమంటారు మల్టిపుల్ యాక్టివ్ డాన్సింగ్ గాని, కరాటే ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు గాని వాళ్ళకి పరిచయం చేస్తుంటే వాళ్ళ రైట్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతది. ఎవరికైతే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటాయో వాళ్ళు హైలీ ఎఫెక్టివ్‌గా ఉంటారు. అన్నీ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఏకసంతాగ్రహులు కూడా కావచ్చు. అలాగే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలి అంటే యాంబిడెక్స్ట్రస్ అని అంటారు తెలుసు కదా! సాధారణంగా ఎక్కువ మంది రైట్ హ్యాండ్‌తో రాస్తారు. లెఫ్ట్ హ్యాండ్‌తో కూడా రాసేవాళ్ళని యాంబిడెక్స్ట్రస్ అంటారు. రెండు చేతులతో రాసేవాళ్ళని. ఇలాగా మనం ఇప్పుడు ఎక్కువ రైట్ హ్యాండ్‌తో రాస్తాం కదా! రోజుకి ఒక అక్షరం లెఫ్ట్ హ్యాండ్‌తో రాయటం అలవాటు చేద్దాం. ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ తోటి పనులు చేస్తూ అలవాటు చేసుకుంటామో అప్పుడు మన రైట్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయిద్ది. అప్పుడు మన థింకింగ్ పవర్ గాని నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. మన బ్రెయిన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన యాక్టివిటీస్ కూడా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతాయి. అయితే ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అన్న మాట వచ్చింది కాబట్టి ఒక విషయం జాగ్రత్తగా తెలుసుకుందాం. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ వీటి యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. వాటి వల్ల మన బ్రెయిన్‌కి, మన శరీరాన్ని మీద ఒకటి ప్రభావాలు ఏంటో చూద్దాం. సాధారణంగా మనము చిన్న చిన్న వాటికి ఏమవుతామంటే కోపం పడిపోతూ ఉంటాం. అవునా?
చాలా మంది కోపం పడిపోతూ ఉంటాం. పిల్లలు చిన్నగా కదిలిస్తేనో, లేకపోతే వర్క్ చేసేటప్పుడు పిలిస్తేనో, భార్య అడిగి కసురుకుంటేనో కోపం పడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఇలాగ కోపానికి, టెన్షన్‌కి, చిరాకుకి పడిపోతామో అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతది. అందులో ఈ సందర్భాలలో కోపము, చిరాకు ఇటువంటి సందర్భాల్లో 2 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. అవే అడ్రినలిన్ అండ్ కార్టిసోల్. ఈ హార్మోన్‌లు ఏంటారంటే స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఈ అడ్రినలిన్ అండ్ కార్టిసోల్ అనే ఇవి బ్యాడ్ హార్మోన్స్ లేదా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతదంటే మన సెల్స్ అనేది డివిజన్ ఏర్పడతాయి. సెల్స్ అనేది బ్రేక్ అవుతాయి. ఎప్పుడైతే సెల్ కనెక్షన్ బ్రేక్ అయిద్దో ఆ బ్రేక్ అయిన సెల్‌ని ఏమంటారంటే రాడికల్ అంటారు. ఈ రాడికల్ ఏమవుతది? రాడికల్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు అడవుల్లో అన్నలు ఉంటారు. రకరకాల సందర్భాలు చూస్తుండ్రు. రాడికల్ తిరుగుతున్న వాళ్ళకి టప్ 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 ఏసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మన సెల్ ఏదైనా రాడికల్‌గా తయారైతే దాని బాండింగ్ విడిపోతే అది రాడికల్‌గా తయారైతే అది దాని చుట్టూతున్న సెల్స్‌ని కూడా రాడికల్‌గా తయారు చేస్తది. ఈ రాడికల్స్‌గా తయారైన సెల్స్ యొక్క కుప్పే నథింగ్ బట్ ఒక క్యాన్సర్ కణం. ఎప్పుడైతే ఈ సెల్ డివిజన్ జరిగి సెల్స్ చనిపోతాయో అప్పుడే క్యాన్సర్‌కి కారణమవుతాయని చెప్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకి చిన్న చిన్న విషయాలకి మనం కోపం పడకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఈ అడ్రినల్ కార్టిసోల్ హార్మోన్‌లు మనం తగ్గించుకోవచ్చు. దీనితో పాటుగా ఎప్పుడైతే ఆ సందర్భం వచ్చినప్పుడు చక్కగా ఒక నవ్వు నవ్వండి. అబ్బా! సూపర్ అబ్బా! అన్నీ నాకే అవుతాయి అని చక్కగా ఒక నవ్వు నవ్వండి. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే నవ్వగలుగుతారో, మనస్ఫూర్తిగా నవ్వగలుగుతారో వాళ్ళకి వచ్చే హార్మోన్సే డోస్ హార్మోన్స్ అంటారు. డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, సెరోటోనిన్ వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారండి. ఈ డోపమైన్ హార్మోన్ జనరల్‌గా మనం ఎక్కువ మంది ఫోను చూస్తూ ఉంటాం గదా! ఫోను చూస్తూ ఉంటాం. షార్ట్స్ చూస్తాం ఎక్కువ. యూట్యూబ్ షార్ట్స్ చూస్తాం. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్ చూస్తూ ఉంటాం. ఒక షార్ట్ చూడంగాల్నే అయిపోయిద్ది. కొన్ని సెకండ్స్‌లో అయిపోద్ది. టప్పున మళ్ళీ వెనకనే పైకనేస్తాం. ఇదే మళ్ళీ పైకి, మళ్ళీ పైకి, 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 పైకి ఎంతా ఉంటుంది. ఎందుకంటే ఒక్క షాట్ చూడంగానే మన బ్రెయిన్‌లో ఒక చిన్న హార్మోన్ రిలీజ్ అయిద్ది. డోపమైన్ అనే హార్మోన్. ఎందుకంటే దాన్ని హ్యాపీ హార్మోన్ అంటారు. ఒక చిన్న పాజిటివ్ గాని, చిన్న హ్యాపీనెస్‌గా మన బ్రెయిన్‌లో తయారైతే మనం ఫీల్ అయితే అప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ అవుతది. ఒక్కసారి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితే మళ్ళీ రిపీటెడ్‌గా ఆ హార్మోన్ రిలీజ్ అవ్వాలి మన మనసు కోరుకుంటది. మళ్ళీ ఇంకొక షాట్ చూస్తూ ఉంటాం. మనకు తెలియకుండా ఈ హార్మోన్స్ మన చేత ఆడిచ్చే ఆటే ఇది. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. మనం సక్సెస్ అవ్వాలంటే. కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఈ హ్యాపీ హార్మోన్స్ మంచిదే. కానీ ఎంతవరకి అనేది మన కంట్రోల్‌లో, మన ఆధీనంలో ఉంటే అది మంచిది. ఈ హార్మోన్స్ ఎప్పుడెప్పుడు ఎలా రిలీజ్ అవుతాయో చూద్దాం. ఈ డోపమైన్ హార్మోన్ దీన్ని రివార్డింగ్ కెమికల్ అంటారు. చిన్న సక్సెస్ సాధించిన ఈరోజు నువ్వు పొద్దున్నే లేచి చేయాలనుకున్న పని, రాత్రి అనుకున్న పని పొద్దున్నే చేసేసావనుకో ఈ హార్మోన్ రిలీజ్ అవుతది. మంచి ఇష్టమైన ఫుడ్ తిన్నా, చిన్న గోల్ అచీవ్ చేసినా, ఒక చిన్న పని కంప్లీట్ చేసినా, లేకుంటే సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ చేసినా గాని డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతది. అలాగే ఆక్సిటోసిన్ దీన్ని లవ్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోను మనం ఎవరినైనా గాని ప్యాట్ చేసామనుకోండి, వాళ్ళు ఒక మంచి పని చేశారు. వాళ్ళొక మంచి పని చేస్తే వాళ్ళని శబాష్! గుడ్ బై అన్నామనుకోండి. మంచి పని చేశావు నాన్న. నువ్వు ది బెస్ట్ అబ్బా! సూపర్ అబ్బా! మీలో మీరు గూడా సార్ మీరు చాలా బాగా చేశారు సార్. మీరు ఫీడ్‌బ్యాక్ బాగా ఇచ్చారు సార్. అసైన్‌మెంట్ బావుంది సార్. అని చెప్తే వచ్చే బెనిఫిట్ ఎవరికో తెలుసా అండి? మీ అని చెప్తే అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారేమో కానీ, మనలో వచ్చే హార్మోన్ మనలో ఇటువంటి ఎప్పుడైతే వాళ్ళని ప్రైజ్ చేస్తామో, పక్కనోళ్ళని ప్రైజ్ చేస్తే వచ్చే హార్మోన్ ఆక్సిటోసిన్ మనలో తయారవుతది. సో, ఇలాగ సాధ్యమైనంత ఎక్కువ సార్లు ప్రైజ్ చేయటానికి, గ్రాటిట్యూడ్ తెలపడానికి ట్రై చేయండి. మనలో వచ్చే ఈ హార్మోన్స్ మనల్ని యువకులుగా తయారు చేస్తాయి. ముడతలు పడకుండా తయారు చేస్తాయి. ఓకేనా? సో, ట్రై టు బి థట్. ట్రై టు డూ థట్. ఈ హార్మోన్ సోషలైజింగ్, ఫిజికల్ టచ్ అంటే ఇలాగ ట్యాప్ చేయటము హ్యాపీగా, పెట్టింగ్ యానిమల్స్ మన పెట్ యానిమల్స్‌తో ఆడుకోవటం గాని, లేకుంటే అవతల వాళ్ళ పక్కన వాళ్ళకి హెల్ప్ చేసినా గాని, మనకి ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే ఎండార్ఫిన్. ఎండార్ఫిన్ హార్మోన్ అంటారు నేచురల్ పెయిన్ కిల్లర్. మన శరీరంలో రిలీజ్ అవుతది. మనకి ఇట్లా ఒక టేబుల్ ఏదో తగులుతది. ఇమ్మీడియేట్‌గా నొప్పొస్తది. ఆ నొప్పి ఎమ్మటే తగ్గిపోతది. కాసేపటికి తగ్గిపోతది. ఎందుకు? ఒక నొప్పొస్తే ఎందుకు ఉండట్లేదు?
ఎందుకు ఉండట్లేదంటే మన బాడీలో ఒక దెబ్బ తగిలినప్పుడు ఈ ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్ని నేచురల్ పెయిన్ కిల్లర్ అంటారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు, మ్యూజిక్ విన్నప్పుడు, రకరకాల యాక్టివిటీస్ చేసినప్పుడు ఎండార్ఫిన్ అవుతాయి. అలాగే సెరోటోనిన్. దీన్ని ఎక్కువ సన్‌కి మనం ఫోకస్ అయినప్పుడు మళ్ళీ మైండ్‌ఫుల్‌నెస్ గాని, యోగా చేసినప్పుడు ఈ సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. సో, ఇలాగా మన శరీరంలో హార్మోన్స్ అనేవి చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం హ్యాపీగా ఉండాలంటే ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తా ఉంటే మనలో ఉన్న హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బావుంది. అంతా బావుంది. కానీ ఇప్పుడు ఈ స్లైడ్ క్లోజ్ చేసే ముందర మీరు ఒక క్వెషన్ చూసారు. అసల మెమరీ అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ మెంట్ బై మెమరీ? ఎనీవన్ కెన్ రైజ్ హ్యాండ్? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ మెంట్ బై మెమరీ? పరశురాముడు సార్, పద్మజ మేడం. స్టోరేజ్ మేడం. స్టోరేజ్. ఫెంటాస్టిక్ సార్. సూపర్ సార్. పద్మజ మేడం, మీరు మేడం? The recall of what has already happened. ఫెంటాస్టిక్. శ్రీనివాసులు సార్, శ్రీనివాస్ సార్. జరిగిన సంఘటనని దాన్ని అలాగే గుర్తుంచుకోవడం. ఎస్ సార్. గుర్తుంచుకోవటం. ఎస్. మేడం లిఖిత మేడం చెప్పండి. The power to retain and recall information and past experiences. అబ్సల్యూట్లీ కరెక్ట్ మేడం. అబ్సల్యూట్లీ కరెక్ట్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎక్కువ మంది మెమరీ అంటే మనం ఎంత దాచిపెట్టుకున్నామో అనుకుంటాం. మనము ఎంత దాచిపెట్టుకుందో అది మెమరీ అంటాం. కానీ ఆ దాచిపెట్టుకున్నది ఒక ట్రిగ్గర్ వచ్చినప్పుడు, ఒక స్పార్క్ వచ్చినప్పుడు, ఒక క్వెషన్ అడిగినప్పుడు అది రికాల్ అవుతుంది చూసారా? అదే మెమరీ అండి. మనం దాచిపెట్టుకున్నది మనం రికాల్ చేయగలుగుతున్నామంటే అది మన మెమరీలో ఉన్నట్టు. ఈ మెమరీ అనేది మనకి 3 టైప్స్ ఉంటుంది. మెమరీ మనకి ఒక 3 టైప్స్ మెమరీ ఉంటుంది. అదేంటో చిన్న యాక్టివిటీతో చూద్దాం. దయచేసి అందరూ మన వెన్నుపూస మీద నిటారుగా కూర్చుందాం. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. మంచిగా బ్రీతింగ్ తీసుకోండి. 1 మినిట్ 1 సెకండ్ సారీ. రిలీజ్ చేద్దాం ఇంకొకసారి. రిలీజ్ చేద్దాం. అందరూ ఐస్ క్లోజ్ చేయండి. అందరూ కళ్ళు క్లోజ్ చేసి కూర్చోండి. అందరూ కళ్ళు క్లోజ్ చేసి కూర్చోండి. అలాగే క్లోజ్ చేసి కూర్చొని మీ కుడి వైపుకి కానీ, ఎడమ వైపుకి కానీ ఒక సైడ్‌కి తిరగండి. మీ ఫేస్ తిప్పండి. సారీ. మీ ఫేస్ తిప్పండి. కుడివైపు గాని, ఎడమవైపు తిప్పి కళ్ళు తెరిచి మీకు ఏదైనా కనిపిస్తున్న ఆబ్జెక్ట్‌ని చూసి వెంటనే కళ్ళు మూయండి. చూడండి దాన్ని ఆబ్జెక్ట్‌ని చూసి కళ్ళు మూయండి. మళ్ళీ స్ట్రెయిట్‌గా తిరగండి. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి. ఎవరికైనా మీరు తల పక్కకి తిప్పినప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసారు కదా! ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ స్ట్రెయిట్‌గా వచ్చి కళ్ళు తెరవగానే ఒక షాడో లాగా ఎవరికైనా కనిపించిందా? ఎనీ ఐటెమ్. లకిత మేడం మీకేమైనా ఆబ్జెక్ట్ కనిపించిందా? అక్కడ చూసింది మళ్ళీ తెరంగానే ఒక బూజరగా, ఒక నల్లగా సంథింగ్ ఒక అబ్స్ట్రాక్ట్ లా కనిపించిందా? మేడం మన ప్రేమ మేడం. కనిపించింది సార్. అంటే బ్లర్ గా కనిపించింది సార్. బ్లర్ గా. ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం. దాన్ని అంటాం మనం సెన్సరీ మెమరీ అని. దట్ ఈస్ కాల్డ్ సెన్సరీ మెమరీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉంటుంది. ఇమ్మీడియట్ గా మాయమైపోతుంది. మీరు ఒక 5 నిమిషాల్లో దాన్ని అది మర్చిపోతారు. అంటే ఇలా చూసినప్పుడు అయితే కనిపించిందో ఆ షేప్ పక్కన చూసింది ఓకే. కానీ ఇక్కడ చూసి మీకు ఇమేజ్ లో కనిపించింది చూసారా? అది మర్చిపోతారు. దట్ ఈస్ కాల్డ్ సెన్సరీ మెమరీ. మన అవయవాలతోటి మన కన్నుతో చూసిన మెమరీ సెన్సరీ మెమరీ. దట్ ఈస్ వెరీ 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 టెంపరీ మెమరీ. చాలా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇమేజ్ ని మీరు దాని కలర్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దానికి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎప్పుడైతే కొంచెం టైం స్పెండ్ చేసి అబ్జర్వ్ చేస్తారో దాన్ని మనం ఎన్కోడింగ్ అంటాం. ఇలా ఎన్కోడింగ్ చేసినప్పుడు అది టెంపరరీ మెమరీలోకి వస్తుంది. దాన్ని ఎన్కోడింగ్ చేసినప్పుడు టెంపరరీ మెమరీలోకి వస్తుంది. ఈ టెంపరరీ మెమరీలోకి వచ్చిన దాన్ని రిపీటెడ్ గా దాన్ని గాని మనం మళ్ళీ ఆలోచిస్తూ దాన్ని మళ్ళీ చూస్తూ ఉంటే అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న అబ్జర్వేషన్ అన్నమాట. సెన్సరీ మెమరీ, టెంపరరీ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని 3 రకాల మెమరీస్ ఉంటాయి మనకి. వాటిని సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు చూపించడానికి ప్రయత్నించాను అంతే. సెన్సరీ మెమరీ ఎప్పుడైతే దాన్ని మనం ఇమ్మీడియట్ గా పోతుంది, దాన్ని ఎప్పుడైతే ఎన్కోడింగ్ చేస్తామో అది లాంగ్ టర్మ్ మెమరీ స్టోరేజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ రికాల్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వస్తుంది అనమాట.
ఎస్, ఇలా గుర్తు పెట్టుకోవటానికి మెమరీ ప్రాసెస్ లో 3 రకాల టెక్నిక్ ఉంది. ఇందాక 6R టెక్నిక్ అనగా ఇలాగా RRR టెక్నిక్ అండి. ఏదైనా వస్తువును లేదా సబ్జెక్ట్ ని లేదా కంటెంట్ ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన బ్రెయిన్ లో. దానికి ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేయాలి, మాట్లాడాలి, చెప్పాలి. దాన్ని ఏంటంటే రిటెన్షన్ చేయాలి. రిటెన్షన్ అంటే దాన్ని ఇంకా స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ చేసిన దాన్ని రికాల్ చేయాలి. మనం చదువుకున్నప్పుడు మనం చదువుకున్నది రిజిస్టర్ అవుతుంది బ్రెయిన్ లో. దాన్ని ఎప్పుడైతే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే అది రిటెన్షన్ అవుతుంది, అంటే స్టేబుల్ అవుతుంది. దాన్ని మళ్ళీ రికాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఎలాగంటే ఒక లైబ్రరీలో మనము వెళ్ళి అక్కడ రాజ్ ఈజ్ రిక్వెస్టింగ్ రిమోట్ కంట్రోల్ ఆఫ్ యువర్ స్క్రీన్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవరైనా కానీ ఇది చేయకండి, నాకు స్క్రీన్ క్లోజ్ అవుతుంది. లైబ్రరీలో మనకు పుస్తకాలు ఉంటాయండి. చక్కగా ఒక ర్యాక్ లో తెలుగు పుస్తకాలు అని పెట్టి దానికి సీక్వెన్స్ నెంబర్ వేసి 1, 2, 3 అని వేసి ఉంటది. ఆ 1, 2, 3 అని వేసిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక బుక్ మెయింటైన్ చేస్తాం, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. మనకి పలానా పుస్తకం కావాలంటే ఆ బుక్ లోకి వెళ్ళి దాని పేరు చూసి ఏ ర్యాక్ లో ఏ వరుసలో ఎన్నో పుస్తకం చూసుకుని టప్పుకొని తెచ్చుకుంటాం. అదే ఆ పుస్తకాలన్నీ ఒక బంచ్ లాగా వేసేసి ఉన్నాం అనుకోండి, తెచ్చుకోగలం పుస్తకం ఇమీడియట్ గా? తెచ్చుకోలేం కదా. కానీ అలా తెచ్చుకోవాలంటే ఈ 3 పద్ధతులు మనం చేయాలి. మనకి ఇన్ఫర్మేషన్ గుర్తు తెచ్చుకోవాలంటే దాన్ని చక్కగా రిజిస్టర్ చేయాలి, దాన్ని రిటెన్షన్ చేయాలి, స్టోర్ చేయాలి. అలాగే దాన్ని రికాల్ చేస్తూ ఉంటే మనం దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు, ఇమీడియట్ గా తెచ్చుకోవచ్చు. అయితే రీకాల్ చేయటం ఎలాగా? ఏదైనా విషయాన్ని మనం చదువుకున్నా తెలుసుకున్నా ఒక 24 hours తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. 24 గంటల తర్వాత ఒకసారి రివైజ్ చేయాలి. ఆ తర్వాత 8 రోజులకు ఒకసారి రివైజ్ చేసి, తర్వాత 28 రోజులకు ఒకసారి, ఆ పిదప 3 నెలలకు ఒకసారి రివైజ్ చేస్తే అది లాంగ్ టర్మ్ లో కూర్చుండిపోతుంది అని చెప్తారు. రీసెర్చ్ లో తెలిసిన విషయాలు. ఏదైనా ఈ రోజు తెలుసుకున్న విషయం 24 గంటల తర్వాత ఒకసారి రివైజ్ చేయాలి. అందుకే పిల్లలకు హోంవర్క్ ఇస్తారు. రివైజ్ చేసిన తర్వాత 8 days తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న స్లిప్ టెస్ట్లు అంటారు, పేపర్ టెస్ట్లో పెడతారు. ఆ తర్వాత 28 days తర్వాత మళ్ళీ స్లిప్ టెస్ట్లు పెడతారు. 3 months తర్వాత హాఫర్లీనో క్వార్టర్లీనో పెడుతూ ఉంటారు. ఇది మనకు తెలియకుండా మనం చేసి వచ్చాం. యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఏం చేయాలి? ఈ రోజు మనం ఏదైనా నేర్చుకున్న ఒక సెషన్ నేర్చుకున్నామంటే దీన్ని ఈ పద్ధతిలో కానీ మనం రికాల్ చేసుకుంటూ ఉంటే అది మనకి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? మెమరీ ఇప్పుడు మన అసలైన టాపిక్ అండి. సరే, అసలైన టాపిక్ అంటున్నారు, ఇప్పుడు దాకా చెప్పిందంతా వేస్ట్ అయినా సోదా అంట అనుకోకండి దయచేసి. ఒక ట్రైనర్ గా మనం ఈ సెషన్లు కానీ మనం బయటికి వెళ్ళే సెషన్లు ఇవ్వటానికి ఎలాగా ఈ సెషన్ ఉపయోగపడుతుంది అన్న దానికి ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన కీ పాయింట్స్ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? మెమరీ ఎన్హాన్సింగ్ టెక్నిక్స్ అండి. యాజ్ ఎ ట్రైనర్ గా 1 నిమోనిక్స్ యూజ్ చేయొచ్చు. నెంబర్ 2 బాడీ ఫైలింగ్ టెక్నిక్ అంటారు. నెంబర్ 3 క్రియేటివ్ గా ఉండాలి. నెంబర్ 4 విజువలైజేషన్ చేయాలి. నెంబర్ 5 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. నెంబర్ 6 యాక్రోనిమ్స్ వాడాలి. ఇవి ఏంటి అనేవి కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్, నిమోనిక్స్ ఎవరైనా చదవగలరా? ఇది కనిపిస్తుందా? ఎస్ సార్, చదవచ్చా సార్? ఎస్ సార్, చదవండి సార్. ఫస్ట్ లైన్, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ ఇన్ అస్ నూడిల్స్. నూడిల్స్. ఈ క్వశ్చన్ దీన్ని నిమోనిక్ అంటాము. అసలు నిమోనిక్ అంటే ఏంటి? నిమోనిక్ అంటే ఏంటంటే మనకి ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని అందులో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకొని ఒక్కొక్క పదంగా తయారు చేసుకొని ఆ పదాలని కలిపి ఒక అర్థవంతం వచ్చేటట్టుగా ఒక లైన్ ని తయారు చేస్తే అదే నిమోనిక్ అండి. ఫర్ సపోజ్ ఈ పదం ఈ లైన్ లో చూద్దాం. ఇది తీసుకెళ్ళి ఒక 3వ క్లాస్ పిల్లలకు 5వ క్లాస్ పిల్లలకు చెప్తే వాళ్ళు ప్లానెట్స్ మొత్తం గుర్తుపెట్టుకుంటారు ఈజీగా. మై ప్లానెట్స్ లో మొదటిది మెర్క్యూరీ, వెరీ వి ఫర్ వీనస్, ఎడ్యుకేటెడ్ ఈ ఫర్ ఎర్త్, మదర్ ఎం ఫర్ మార్స్, జస్ట్ జే ఫర్ జూపిటర్, సర్వ్డ్ ఎస్ ఫర్ సాటర్న్, అస్ యురేనస్, న్యూడిల్స్, నెప్ట్యూన్. చూసారా? మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్ అనగానే ఆ పిల్లలకి ఆ లైన్ గుర్తుంటుంది ఈజీగా. అమ్మ న్యూడిల్స్ పెట్టిందంటే బాగా గుర్తుంటుంది. అందులో ఉన్న ప్రతి పదంలో మొదటి అక్షరాన్ని గుర్తుపెట్టుకున్నానా నీకు ఈ ప్లానెట్స్ అన్ని గుర్తుంటాయని చెప్తే ఈజీగా గుర్తుండిపోతుంది పిల్లవాడికి. మేబీ ఒక 3 మార్కులకు 5 మార్కులకి ఎగ్జామ్ లో ఆన్సర్ చేయొచ్చు కదా.
అలాగే మనం చిన్నప్పుడు ఇంకోటి కూడా వినుంటాం, చండీ పాదాల అండ అనేది ఎవరైనా యూజ్ చేసి ఉన్నారా? చండీ పాదాల అండ ఇందాక నేను ఇక్కడ లైన్ లో రాశాను, కానీ మీతో ఇంటరాక్ట్ అవుదాన్ని ఓపెన్ చేశాను. చండీ పాదాల అండ అంటే మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలని చండీ పాదాల అండతో మనం నిమోనిక్ తయారు చేసుకోవచ్చు. చండీ చండీగఢ్, పాదాల పాండిచ్చేరి, దాలా దాదర్ నగర్ హవేలీ, లా లక్షద్వీప్, అండ అండమాన్ నికోబార్, చండీ పాదాల అండ. ఇట్లాగా మనకి ఏదైనా టిపికల్ సబ్జెక్ట్ ని చాలా కష్టంగా అనిపించిన పదాలని అందులో మొదటి అక్షరాలను తీసుకొని ఒక అర్థవంతమైన పదంగా ఒక అర్థవంతమైన లైన్ గా తయారు చేసుకుంటే దాన్ని నిమోనిక్ అంటాం. ఇది మనకల్లా ఉపయోగపడుతుంది. మనం ఒక సెషన్ చెప్పడానికి వెళ్ళాం, ఆ సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక కీ పాయింట్స్ అనుకుంటాం, ఇవి చెప్పాలనుకుంటాం. కొన్ని సందర్భాలు సెషన్ అయిపోయిన తర్వాత అరే ఇది చెప్పటం మర్చిపోయానే అనుకుంటాం. అలా కాకుండా ఉండాలంటే ఆ పదాలకు సంబంధించిన మొదటి అక్షరాలను లేకుంటే మీకు నచ్చిన అక్షరాలను తీసుకొని ఒక అర్థవంతమైన లైన్ రాసుకొని ఒక పేపర్ మీద పెట్టుకొని వెళ్ళిపోండి. దట్ ఈస్ ఫైన్, ఈజీగా అయిపోతుంది. ఇది ఒక టెక్నిక్, నిమోనిక్ టెక్నిక్ అంటారు. ఎస్. నెక్స్ట్ బాడీ ఫైలింగ్ టెక్నిక్. ఇది సూపర్ ఉంటుందండి, నాకు చాలా బాగా ఇష్టం అండి బాడీ ఫైలింగ్ టెక్నిక్. నేను ఎప్పుడు వాడుతూ ఉంటా, మీరు కూడా వాడుదురు ఇప్పుడు, ఓకేనా? అయితే అందరూ వీడియో ఆన్ చేసుకోండి, మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. జాగ్రత్తగా వినండి, ఒక యాక్టివిటీ చేద్దాము. ఆ యాక్టివిటీలో ముందు నేను చేస్తాను, తర్వాత మీరు చెప్పాలి. మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది చూద్దాం. ఓకే, మీరు సిద్ధమేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఓకే, మా ఆవిడ నాకు కొన్ని సరుకులు తెమ్మని చెప్పారండి. ఆ సరుకుల లిస్టు ఇలా ఉంది. ఆ సరుకుల లిస్టు ఆర్డర్లోనే తేవాలట, ఓకేనా? మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ చేతులు నాకు ఇలా చూపించండి, ఎవరు కూడా రాయకూడదు. చెప్పస్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. దయచేసి ఎవరు రాయద్దు, జాగ్రత్తగా వినండి. మీకోసం నేను 2 సార్లు రిపీట్ చేస్తాను, ఓకే? జాగ్రత్తగా వినండి. ఒక వాటర్ మెలన్ తీసుకురామన్నారు, షాంపూ శాషెట్లు తెమ్మన్నారు, ఉల్లిపాయలు తెమ్మన్నారు, పేస్ట్ తెమ్మన్నారు, మిర్చి తెమ్మన్నారు, అలాగే ఆయిల్ బాటిల్ తెమ్మన్నారు, డ్రమ్ స్టిక్స్ తెమ్మన్నారు, క్యాలీఫ్లవర్ తెమ్మన్నారు, ఎగ్స్ తెమ్మన్నారు, టమాటాలు తెమ్మన్నారు, అలాగే నూడిల్స్ తెమ్మన్నారు, అలాగే డ్రింక్స్ బాటిల్స్ 2 తెమ్మన్నారు. విన్నారు కదా, నేను ఫాస్ట్ గా చెప్పాను కదా? మీ అందరి కోసం మరి ఒకసారి చెప్తాను. టాస్క్ ఏంటంటే నేను చెప్పిన ఆర్డర్లోనే మీరు కూడా చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మళ్ళీ పర్వాలేదు, మీ మీద నాకు నమ్మకం ఉంది, దయచేసి మీరు చేతులు దింపొచ్చు. మీరు డైమండ్స్, వజ్రాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వాటర్ మిలన్ తెమ్మన్నారు, షాంపూ శాషెట్లు తెమ్మన్నారు, ఉల్లిపాయలు తెమ్మన్నారు, పేస్ట్ తెమ్మన్నారు, మిర్చి తెమ్మన్నారు, ఆయిల్ బాటిల్ తెమ్మన్నారు, డ్రమ్ స్టిక్స్ తెమ్మన్నారు, క్యాలీఫ్లవర్ తెమ్మన్నారు, ఎగ్స్ తెమ్మన్నారు, టమాటాలు తెమ్మన్నారు, నూడిల్స్ తెమ్మన్నారు, అలాగే 2 డ్రింక్స్ బాటిల్స్ తెమ్మన్నారు. జాగ్రత్తగా లెక్క పెట్టుకొని 12 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. పరశురాముడు సార్. ఇంకా 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 కొత్తగా ఆలోచిద్దాం. ఇంకా ఎవరు? పరశురాముడు సార్ చెప్పండి సార్, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఆటలు ట్రై చేస్తాను సార్. అదే కావాలి. వాటర్ మిలన్ తిని షాంపూతో కడుక్కొని, సూపర్, ఉల్లిపాయలు తీసుకొచ్చి గుడ్ల కూర చేసి. ఆ గుడ్డు మిస్ అయిందండి. స్టాప్ సార్. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పరశురాముడు సార్, వెరీ నైస్. మీ చెప్పే పద్ధతి చాలా బాగుంది సార్. యాక్చువల్ దట్స్ వాట్ వీ నీడ్, మనకు అదే కావాలి. శ్రీనివాస్ సార్ చెప్పండి సార్. వాటర్ మిలన్, ఎస్. షాంపూ సాచెట్స్, ఎక్సలెంట్. ఆనియన్స్, అది ఉల్లిపాయలు, ఎక్సలెంట్ సార్, సూపర్. పేస్ట్, మిర్చి, ఎక్సలెంట్. ఆయిల్ బాటిల్, వావ్. డ్రమ్ స్టిక్స్, క్యాలీఫ్లవర్. కమాన్, దగ్గరికి వచ్చారు సార్, సూపర్, వెల్ డన్, గ్రేట్. 8 వస్తువులు చెప్పేశారు ఆర్డర్, సూపర్ సార్. క్యాలీఫ్లవర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. లాస్ట్ లో అయితే 2 కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే ఉన్నాయి. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, యు ఆర్ గ్రేట్ సార్.
ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మేడం హరిత మేడం చెప్పగలరా? లాస్ట్ 4 సార్ ఎగ్ మేడం మీరు ఫస్ట్ నుంచి రావాలి మళ్ళీ. టొమాటో అబ్బాయి నూడిల్స్ అట్లాగా తూచు ఫస్ట్ మీరు ఫస్ట్ నుంచి రావాల్సిందే మళ్ళీ. ఫస్ట్ సార్ వాటర్ మిలన్, ఎస్ షాంపూ సాషెట్స్, ఎస్ ఎస్ మేడం. ఆనియన్స్ 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 ఇట్స్ ఓకే మేడం. ఇంకొకరికి అవకాశం ఎవరు? మహి మేడం చెప్పండి. మహి మేడం చెప్పండి. వాటర్ మిలన్, ఎస్ శాంపుల్ సాషెట్, ఆనియన్స్, 100%. ఆనియన్, పేస్ట్, పచ్చిమిర్చి, మిర్చి. ఓకే థ్యాంక్ యూ మేడం. లేదు మేడం, చిన్న మిస్టేక్ అయింది. దీపిక మేడం మీరు ఒక్కసారి చెప్పండి, తర్వాత మీ చేత నేను చెప్పిస్తాను. దీపిక మేడం మీరు చెప్పండి. వాటర్ మిలన్, ఎస్ మ్యామ్. షాంపూ సాషెట్స్, ఆనియన్స్, ఎస్ పేస్ట్, పచ్చిమిర్చి, ఎక్సలెంట్. ఆయిల్ బాటిల్, ఆయిల్ డ్రమ్ బాటిల్, స్టిక్స్, డ్రమ్ స్టిక్స్, కాలీఫ్లవర్, ఫ్యాంటాస్టిక్. ఎగ్స్ సార్, ఎస్ టొమాటో, సార్ నూడిల్సా లేకపోతే స్టాప్ నాకు దొరికారు. ఇంకా ఆపండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే బా సూపర్ అండి, మీరు మామూలుగా లేరు. ఇక్కడ మనం ఒక మాట అనుకున్నాం కదా ఏంటిది? బాడీ ఫైలింగ్ టెక్నిక్. ఇది జాగ్రత్తగా నేను చెప్తాను, అబ్జర్వ్ చేయండి. మీరు కూడా అలాగే చేసి చూడండి, ఓకేనా? మీరు సిద్ధమేనా? థ్యాంక్ యూ. ఎస్, మొదటి వస్తువు 10 కేజీల వాటర్ మిలన్ నెత్తి మీద పెట్టుకున్నాను. ఏంటిది? షాంపూ సాషెట్లు గణపతి బప్ప మోరియాని తల కట్టుకున్నాను. కోస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి కాబట్టి ఉల్లిపాయలు కళ్ళలో పెట్టుకున్నాను. ఇక్కడ పొడవుగా ఖాళీ ఉంది కాబట్టి మిర్చి ముక్కులో దొప్పుకున్నాను. పేస్ట్ చెవులో పెట్టుకున్నాను. ఆయిల్ బాటిల్, పారాషూట్ ఆయిల్ బాటిల్ ఒక బ్లూ కలర్ది నోట్లో అలా పెట్టుకున్నాను. డ్రమ్ స్టిక్ కాలర్లు ఎలా పెట్టుకున్నాను. 2 కాలీఫ్లవర్లు చక్కగా ఒక దండలా కట్టి మెడలో హారంలో వేసుకున్నాను. ఎక్కడైతే ఎన్ని బిజీ ఉన్నాయి కదా, చేతులు ఖాళీ లేవు కదా, ఎగ్స్ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచన వస్తే సంకలో పెట్టుకున్నానండి. ఇట్లా పెట్టుకున్నాను, జారితే పడిపోతాను జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఆ తర్వాత టమాటాలు వేళ్ళకి ఇట్లాగా గోరు చుట్టూ వచ్చినట్టు పెట్టుకున్నాను. నూడిల్స్ నడుముకి వడ్డాణంలో కట్టుకున్నాను. 2 వాటర్ బాటిల్స్ కాళ్ళకి చెప్పులు తొడుక్కున్నాను. చూడటానికి వినటానికి ఆర్డుగా ఉన్నప్పటికీ, చెత్తలో ఉన్నప్పటికీ గుర్తు పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా. యామై క్లియర్? దీన్నే బాడీ ఫైలింగ్ టెక్నిక్ అంటారు. మీకు నచ్చిన వస్తువులు, మీకు అవసరమైన వస్తువులు ఏదైనా ఇలాగా మీకు నచ్చిన ఒక జేబనో, కళ్ళనో, ముక్కనో, చెవునో గుర్తు పెట్టుకుంటే అది గుర్తుండిద్ది అని చెప్తూ ఉంటారండి. దిస్ ఈస్ కాల్డ్ బాడీ ఫైలింగ్ టెక్నిక్. వస్తువుని మన బాడీలో ఉన్నట్టే ఊహించుకోవడం. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు చెప్పగలరా? ఎనీ 2. మేడం మను ప్రేమ మేడం చెప్పండి మేడం. సార్ వాటర్ మిలన్ సార్, ఎస్ మేడం. షాంపూ సాకెట్ సార్, సూపర్. ఉల్లిపాయలు సార్, పచ్చిమిర్చి సార్, పేస్ట్ సార్, ఉల్లిపాయలు పేస్ట్ సార్, పచ్చిమిర్చి, తర్వాత పేస్ట్ పేస్ట్. సార్, ఓకే. తర్వాత డ్రమ్ స్టిక్ లేదు సార్. మేడం, ఆర్డర్ బిల్. స్టాప్ ఆగుదాం, చిన్న మిస్టేక్ అయింది. శ్రీనివాస్ సార్ చెప్పండి. సార్ వాటర్ మిలన్, షాంపూ సాషెట్స్, ఆనియన్స్, మిర్చి. మీరు 2వ రౌండ్ లో పేస్ట్ మీరు చేశారు. మిర్చి, పారాషూట్ కోకోనట్ ఆయిల్, ఎస్, డ్రమ్ స్టిక్స్, ఎగ్స్,
Cauliflower. Cauliflower. Cauliflower, eggs, tomato, noodles, water bottles. I mean, Yes, sir. drink Thank you. bottles. Thank you, sir. అంతే సార్ 100% అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. మీ రెస్పాన్స్ ఫంటాస్టిక్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా యాక్టివిటీ చేశారు. థ్యాంక్ యూ అండి. ఎస్, దిస్ ఈస్ కాల్డ్ బాడీ ఫీలింగ్ టెక్నిక్. మీకు నచ్చిన వస్తువు, మర్చిపోతాం అనుకున్న వస్తువుని మీరు మీ బాడీలో ఉన్నట్టు ఊహించుకుంటే దట్ ఈస్ బాడీ ఫీలింగ్ టెక్నిక్. నెక్స్ట్ ఇంకొక దాని దగ్గరికి వద్దాం. క్రియేటివ్ విజువలైజేషన్. క్రియేటివ్ విజువలైజేషన్. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చేద్దాము. దీనికి మీరు కళ్ళు మూసుకోవాలి, అలాగే మంచిగా బ్రీతింగ్ తీసుకోవాలి, నిటారుగా కూర్చోవాలి. సిద్ధంగా ఉండండి. అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మంచిగా బ్రీతింగ్ తీసుకోండి. నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. అందరూ వీడియో ఆన్ చేసుకోండి దయచేసి. ఈ యాక్టివిటీకి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. నా మాటలే వినండి. ఇంట్లో టీవీ, పిల్లలు, అలాగే పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి. ఓకే, మంచిగా కళ్ళు మూసుకోండి. మీరందరూ నా మాట వింటున్నారు. ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ మై వర్డ్స్ ఓన్లీ. జాగ్రత్తగా వినండి. మంచిగా ఒక్కసారి మన లోపల నుంచి గాలి తీసుకొని ఒక్కసారి వదలండి. ఎస్, నా మాట వింటున్నారు, మీరు జాగ్రత్తగా వింటున్నారు. సూపర్. ఇప్పుడు మీరు మీ ఇంటి బయట ఉన్నారు. ఊహించుకోండి, నేను చెప్పినట్టుగా మీరు ఆలోచించండి. మీ ఇంటి బయట ఉన్నారు, గేటు బయట రోడ్డు మీద ఉన్నారు. మీ ఇంటికెళ్ళి తిరిగి చూస్తూ ఉన్నారు. మీ ఇల్లు, మీరు ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. అలా చూస్తే మీ ఇంటికి గేట్ ఉందండి, మంచి కలర్, ఇష్టంగా వేయించుకున్నారు పెయింట్ కలర్. ఆ గేటు దగ్గరికి వెళ్ళి అలాగ నెట్టారండి. చాలా హెవీగా ఉంది గేట్. అలా జస్ట్ నెట్టంగానే చిన్న సౌండ్ తోటి గేట్ ఓపెన్ అయింది. గేట్ ఓపెన్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. వెళ్ళంగానే మీరు చక్కగా మంచి ఇష్టంగా కార్వింగ్ చేయించుకున్నటువంటి ఏమంటారు ఎంట్రన్స్ గేట్ అన్నమాట. మన డోర్ దాని మీద బాబా బొమ్మ ఉందో, విఘ్నేశ్వరుడు బొమ్మ ఉందో, మంచి డిజైన్ ఏదో వేసుకున్నారండి. అది బ్రౌనిష్ కలర్ లోను మంచి షైనింగ్ గా ఉంది. చాలా ఇష్టంగా చేసుకున్నారు దాన్ని, డబ్బులు బాగా వెచ్చించి. అక్కడికి వెళ్ళి ఆ డోర్ పట్టుకొని, హ్యాండిల్ పట్టుకొని అట్లా ముందుకు నెట్టారు. ముందుకు నెట్టడంతో మీ హాల్లోకి ఎంటర్ అయ్యారండి. మీ హాల్లోకి ఎంటర్ అవడంతో మీకు చాలా ఇంటి మంచిగా నీట్ గా క్లీన్ చేసుకున్నారు. మీ హస్బెండ్ గాని వైఫ్ గా నీట్ గా క్లీన్ చేశారు. మీరు వస్తున్నారని చక్కగా పర్ఫ్యూమ్ కొట్టారు. మంచిగా స్మెల్ వస్తుంది ఇంట్లో. ఫంటాస్టిక్. ఇది కదా నా ఇల్లు. అట్లా ముందుకెళ్ళి ఇట్లా లెఫ్ట్ తిరిగారండి. లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరిగారు. తిరంగానే మీకు మీ కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ దగ్గరికి వెళ్తున్నారు. కిచెన్ దగ్గరికి వెళ్తూ ఉండగానే మీరు ఒక 10,000-15,000 30,000 పెట్టి ఒక అందమైన ఫ్రిడ్జ్ కొనుక్కున్నారండి. సూపర్ ఫ్రిడ్జ్ ఇష్టంగా కొనుక్కున్నారు. వేరి కోరి డిజైన్, ఇంటి డబుల్ డోరా, సింగిల్ డోరా, జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఫ్రిడ్జ్ ఇష్టంగా కొనుక్కున్నారు. ఆ ఫ్రిడ్జ్ హ్యాండిల్ పట్టుకొని ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసి అలాగ చెయ్యి లోపల పెడితే అబ్బా చల్లగా ఉంది చెయ్యి. బయట ఎంత ఎండలు ఉన్నాయి, ఇలా ఉంటే బాగుండు కదా ఇల్లు అనుకున్నారు. ఆ లోపల చేయి పెట్టగానే ఒక మంచి రౌండ్ గా ఎల్లో కలర్ లో ఒక పండు దొరికిందండి చేతికి. ఎల్లో కలర్ లో ఒక పండు దొరికింది. పండు పట్టుకున్నారు. పండు కూడా చల్లగా ఉంది. ఆ పండు ఏదో కాదండి, నిమ్మకాయ. నిమ్మకాయ ఎండాకాలంగా ఉంది, నిమ్మకాయ తీసుకున్నాను, పని చేద్దాం అని మీకు ఒక తుంటర ఆలోచన వచ్చింది. అక్కడికి వంటగదిలోకి వెళ్ళి చాకు తెచ్చుకున్నారు. చాకు తెచ్చుకొని ఆ నిమ్మకాయని టేబుల్ మీద పెట్టి అస్సలు కట్ చేశారండి. ఆ వాటర్ ఇట్లా జుమ్మని వచ్చాయి జ్యూస్. ఆ కట్ చేయగానే ఒక బద్ద తీసుకొని అలాగా నోరు తెరిచి అట్లా పిండుకున్నారండి. నాలుగు మీద పిండుకోగానే పుల్లగా నిమ్మకాయ పుల్లగా ఉంది. అలాగే చిన్నగా మీరు 2 చేతులు ఇట్లాగా రబ్ చేసుకోండి. 2 చేతులు రబ్ చేసుకోనండి. ఒకసారి రబ్ చేసుకొని ఆ చిన్న నులివెచ్చని వేడిని మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఎస్, ఓపెన్ యువర్ ఐస్.
అందరూ కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు ఏం చేశారంటే నేను చెప్పిన దాన్ని మీరు విజువలైజ్ చేశారు. am I కరెక్ట్? విజువలైజ్ చేశారు కదా. ఈ విజువలైజేషన్ లో ఎవరు ఆ నిమ్మకాయ నాలుక మీద పడంగానే పుల్లగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిమ్మకాయ నాలుక మీద పడింది పుల్లగా అని ఎవరైనా ఉన్నారా? ఫీల్ అయ్యారా ఎవరైనా? ఎస్, సుదర్శన్ సార్, శ్రీను సార్, కంబాలా సార్, అలాగే హరిత మేడం, ఆశా మేడం, ఎస్, సూపర్ సూపర్, దీపిక మేడం, దాన్ని గణనాథ్ సార్, గణనాథ్ సార్ చెప్పండి సార్, మీ ఫీలింగ్ ఎలా? మీరు ఫీల్ అయ్యారా? ఆ టేస్ట్ మీకు అబ్జర్వ్ చేశారా? ఫీల్ అయ్యాను సార్. ఫీల్ అయ్యారు. సూపర్ సార్, థ్యాంక్ యూ. అలాగే సంజీవ్ సార్, ఎలా అనిపించింది సార్? మీ టేస్ట్ ఎలా ఉంది? ఆ పళ్ళు మీద పడిందా లేక నాలుగు మీద పడిందా? పుల్లగా మళ్ళా దంతాలకి తగిలినట్టు ఒగరుగా తగిలింది మొత్తం కదా సార్? ఇదన్నట్టు అనిపించింది ఉంది కదా సార్. సార్? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. జాగ్రత్త. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ స్లైడ్ లోకి వద్దాం రండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడే ఉన్నాను, మీరు మీ దగ్గరే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరు ఎక్కడ కదలలేదు. కానీ మిమ్మల్ని చిన్నగా ఒక స్టాన్స్ లోకో ఒక విజువలైజేషన్ లోకి తీసుకెళ్ళాను నేను. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కొన్ని మీకు అక్షరాలు కనిపిస్తున్నాయి, AEIOU. ఇవి మనకి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆర్టికల్స్. ఆర్టికల్స్ కాదండి, Vowels, ఓవెల్స్ sir. అంటాం. ఓవెల్స్ కదా. ఈ ఓవెల్స్ తోనే మన సబ్జెక్ట్ ఉందండి ఇక్కడ. ఏ, ఇక్కడ మీరు ఆల్ సెన్సర్స్ యూజ్ చేశారా లేదా? నేను చెప్పింది విన్నారు, దాన్ని విజువలైజ్ చేస్తారు, మీ గేట్ కలర్ చూశారు, అలాగే ఎంట్రన్స్ గేట్ మీ డోర్ కార్వింగ్ చేసుకున్నారు, డిజైన్లు అని చెప్పాను, అబ్జర్వ్ చేసుకున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేశారు? మంచిగా స్మెల్ వచ్చిందన్నాను, ఫీల్ అయ్యారు. టేస్ట్ ఫీల్ అయ్యారు, ఎన్ని ఫీల్ అయ్యారా? మీ సెన్సర్స్ అన్ని ఉపయోగించారా? అలాగే ఎగ్జాగరేట్, నేను చెప్పాను, అది చల్లగా ఉందన్నాను, ఫుల్గా ఉందన్నాను, ఫీల్ అయ్యామా? అలాగే మీరు ఇన్వాల్వ్ అయిపోయారు ఇందులో. అలాగే అవుట్ స్టాండింగ్, ఏదైనా విషయాన్ని మీకు పరిచయం చేసేటప్పుడు దాన్ని ఎగ్జాగరేట్ చేసి అబ్బా అది అవుట్ స్టాండింగ్ ఇట్లా పైకి లేపాను. అలాగే యూస్ కలర్స్ అండ్ యాక్టివిటీస్, మిమ్మల్ని నడిపించాను, అలాగే డోర్ తీపిచ్చాను, దాని నిమ్మకాయ ఎల్లో కలర్ లో ఉందన్నాను, రకరకాలుగా ట్రై చేశాను నేను. ఇదంతా ఏం జరిగింది? అంతా మీరు విజువలైజ్ చేశారు. అలాగే మనం ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా నేర్చుకోవాలన్నా, సెషన్ ఇవ్వాలన్నా ముందర మనం దాన్ని విజువలైజ్ చేయాలి. ఎలా అయితే ఇప్పుడు నేను డయాస్ మీదకి వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ నుంచి చెప్పాను, నన్ను ఇన్వైట్ చేశారు, మంచిగా వాటర్ తాగి మంచిగా ఇంట్రడక్షన్ చెప్పాను, చక్కగా సెషన్ ఫినిష్ చేశాను, అందరూ చప్పట్లు కొట్టారు. ఇట్లాగ ఏంటంటే మనం చెప్పాలనుకున్నది మీరు ఏం చేయాలి? క్రియేటివ్ గా విజువలైజ్ చేయాలి. ఆ కంటెంట్ ని కానీ టాపిక్ ని కానీ విజువలైజ్ చేయాలి. అప్పుడు అది మీకు బాగా గుర్తుంటుంది, ఎక్కువ సార్లు గుర్తుంటుంది, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ వన్ ఆఫ్ ద టెక్నిక్ గుర్తు పెట్టుకోవడానికి AEIOU. ఓకేనండి, బాగుందా? బాగుంటే మాత్రం చాట్ లో ఎస్ పెట్టండి. ఎస్, ఆల్ఫాబెట్ ఎస్, YS కూడా మిమ్మల్ని శ్రమ పెట్ట నేను. మీరు ఫీల్ అయితే ఇది బాగుంది అంటే మాత్రం ఎస్ పెట్టండి, ఉపయోగపడిద్ది అనుకుంటే. ఎస్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టెక్నిక్ వెళ్ళిపోదాం. ఎస్, స్టోరీ టెల్లింగ్. మొన్న మనమందరం ఒక అద్భుతమైన సెషన్ విట్నెస్ చేసాం, అవును కదా? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని. సార్ మహేంద్ర సార్ మనకి స్టోరీస్ ఎలాగ వాడచ్చు, ఎక్కడెక్కడ వాడచ్చు అని చెప్పారు. దట్ ఈస్ నథింగ్ బట్ మనం కూడా చేసేది అది. మెమరీ గుర్తుపెట్టుకుంటూ ఆ కంటెంట్ ఒక స్టోరీ లాగా ప్రెజెంట్ చేయటం నా పని. ఈ స్లైడ్ లో మహేంద్ర సార్ చాలా కంఫర్ట్ చేశారు నాకు. ముందర ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సెషన్ జరిగిపోయింది కాబట్టి దీని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక 2 మాటలు అయితే చెప్తానండి. ప్లాటో చెప్తూ ఉంటారు, ప్లాటోనైనా ఎవరైతే కథలు చెప్పటం ఇంట్రెస్ట్ గా ఉంటారో వాళ్ళు మంచి ట్రైనర్ అవుతారంట, వాళ్ళకి స్కిల్స్ ఎక్కువ ఉంటాయంట. ప్రతి ఒక్కరికి కూడా ఒక కథ ఉంటుంది, మన జీవితంలో కూడా ఒక కథ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నీ కథ నువ్వు చెప్పటానికి సిద్ధమవుతావో, నీ కథలో ఉన్నటువంటి ఏమంటారు లోటుపాట్లు కానీ లేకుండా సక్సెస్లు కానీ ఎప్పుడైతే చెప్తావో అప్పుడు అవతల వాళ్ళు నీకు అట్రాక్ట్ అవుతారు. లైఫ్ స్టోరీ, మీ పర్సనల్ స్టోరీస్ చెప్తే గానీ నేను ఇలా చేశాను, అప్పుడు ఇలా జరిగింది. నిన్న మనకి ఒక సెషన్ జరిగింది, గుర్తుందా? అందరికీ జీవితాంతం గుర్తుండే సెషన్ అది, టర్నింగ్ పాయింట్ అనే సెషన్. మీరు మీ యొక్క ఫీలింగ్స్ ఒక 2 నిమిషాలు ఎక్స్ప్రెస్ చేశారు, చూసారా? మీకు ప్రతి ఒక్కరికి ఆ కథ ఉంది. ఆ కథని
మాడిఫై చేస్తారా లేకుంటే ఇంప్రూవ్ చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ ట్రైనింగ్ లోకి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ సందర్భానికి తగ్గట్టుగా మీ కథను కానీ మీరు ప్రజెంట్ చేశారంటే ఆ ట్రైనింగ్ లేదా ఆ సెషన్ 100% మీ శ్రోతలకి లేదా మీ పార్టిసిపెంట్స్ కి నచ్చుతుంది. ఇది ఒక టెక్నిక్. కథలు చెప్పడం నేర్చుకోవాలి. కథలు చెప్పడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం ఇంకా బాగా ట్రైనర్ గా ఎక్కువ పరిణతి చెందుతాం అని చెప్తూ ఉంటారు. ఎస్, ఎవ్రీవన్ హ్యాస్ స్టోరీ. ఇక చివరగా ఇందాక అనుకున్నట్టుగా మెమరీ ఎన్హాన్సర్ టెక్నిక్ లో లాస్ట్ దండి అక్రోనిమ్స్ అంటాం. అక్రోనిమ్స్ అంటే ఏంటంటే ఇందాక నిమోనిక్స్ అన్నాం కదా, మనకు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏం చేయాలి, అందులో ఉన్న ఒక మొదటి అక్షరాన్ని తీసుకుని ఒక పదం తయారు చేసి ఆ పదాలతోటి ఒక అర్థవంతమైన లైన్ తయారు చేస్తాం, అదే నిమోనిక్. కానీ అక్రోనిమ్ అంటే ఏంటంటే ఆ పదాల యొక్క మొదటి అక్షరాలు తీసుకుని ఒక పదమే తయారు చేస్తామండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల యొక్క మొదటి అక్షరాన్ని తీసుకొని ఒక పదాన్ని తయారు చేస్తాం, అర్థవంతంగా వచ్చేటట్టు. దాన్నే అక్రోనిమ్ అంటాం. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం విబ్జిఆర్ అని. విబ్జిఆర్ ఇస్ నథింగ్ బట్ ఇంద్రధనుస్సులో ఉన్న 7 రంగులను విబ్జిఆర్ అంటాము అని బాగా గుర్తుంది, చిన్నప్పుడు చదువుకున్నాం. అలాగే అక్రోనిమ్స్ యొక్క స్పెషల్ ఏంటి, అక్రోనిమ్స్ ఎలా ఉపయోగపడతాయి, అక్రోనిమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాన్ని ఒక మాయిస్ట్ అనే ఒక అక్రోనిమ్ తో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మాయిస్ట్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ మీకు. మాయిస్ట్ ఏదైనా విషయాన్ని మనం మెమరబుల్ గా అంటే బాగా గుర్తుపెట్టుకోవటానికి, దాని ఒక ఆర్గనైజ్డ్ గా గుర్తుపెట్టుకోవటానికి, అంటే ఒకదాని తర్వాత దేని తర్వాత ఏదైనా గుర్తుపెట్టుకోవటానికి, అది ఇంట్రెస్టింగ్ గా గుర్తుపెట్టుకోవటానికి, అలాగే పక్కన వాళ్ళకి షేర్ చేయడానికి ఈజీగా ఉండటానికి, చాలా చిన్నగా ఉండటానికి ఉపయోగించేది అక్రోనిమ్. మెమరబుల్, ఆర్గనైజ్డ్, ఇంట్రెస్టింగ్, షేరబుల్, టీనీ కంటెంట్ ఇస్ నథింగ్ బట్ అక్రోనిమ్. ఓకే, ఈ అక్రోనిమ్ అనే దానికి నేను ఒక ఈగల్ అనే మీకు పదం చూపించాను. మీరు గాని లేదా మనము గాని ఎవరైనా ఈ ఈగల్ అనే పదాన్ని జాగ్రత్తగా నేను చూపిస్తున్న నెగటివ్ పాజిటివ్ అక్రోనిమ్స్ యూజ్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీరు పిల్లలకి గోల్ సెట్టింగ్ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు 45 నిమిషాలు ఒక గంట సెషన్ అనర్గళంగా మాట్లాడగలరు. అదేదో చూద్దాం. ఈగల్ అనే పదానికి నెగిటివ్ గాను అలాగే పాజిటివ్ గాను ఇలా చెప్పొచ్చు. పిల్లలు, మీకు గోల్ లేకపోతే ప్రాబ్లం ఏదో చూసారా, ఎందుకు గోల్ ఉండదో చూసారా అంటే ఈ ఈగల్ అనే పదం గురించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ అంటే ఎక్స్క్యూజెస్. ఎవరైతే ఎక్కువ పని చెప్పినప్పుడు ఎక్స్క్యూజెస్ అడుగుతారో వాళ్ళు విజయం సాధించలేరు నానా అని చెప్పండి. అట్రాక్షన్స్, చిన్న వయసులోనే చిన్న చిన్న విషయాలకి, అనవసరం విషయాలకి, ఫోన్ కని, సోషల్ మీడియా అని, లేకుంటే పిల్లలతో బయటికి తిరగడం అట్రాక్షన్స్ కానీ మీరు కానీ లోన్ అవుతే మీరు సక్సెస్ సాధించలేరని చెప్పొచ్చు. గ్రాటిట్యూడ్ ల్యాక్, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఆ భగవంతుడికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి. అమ్మా నాన్నకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎవరైతే ఈ గ్రాటిట్యూడ్ చెప్పకుండా ఉంటారో వాళ్ళ బ్రెయిన్ పరిణతి చెందదు నాన్న. మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. గ్రాటిట్యూడ్ చెప్పకపోవటం అనేది మీలో ఉన్న నెగిటివ్ అవుతుంది, గోల్ చేసుకోలేరు అని చెప్తారు. అలాగే లేజినెస్ ఉండదు, బద్ధకంగా ఉండదు అని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ఎప్పుడైతే అలవాటు పడతారో, ఈ రోజు ఒక సినిమా వచ్చింది, ఈ సినిమా ఈ రోజు ఇప్పుడే చూడాలని ఎప్పుడైతే మీరు ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటారో, ఆ ఎగ్జామ్ కూడా ఓవర్కమ్ చేస్తారో, ఎంటర్టైన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో, అప్పుడు మీరు సక్సెస్ సాధించలేరని చెప్పొచ్చు నెగిటివ్ గా. అదే పాజిటివ్ గా, ఈ ఈగల్ అనే అక్షరాలకి పాజిటివ్ గా ఎవరైతే ఎంతూజియాజంగా ఉంటారో నేర్చుకోవడానికి, వాళ్ళు గోల్ సాధిస్తారని చెప్పొచ్చు. నేను ఒక పదం చెప్పేస్తున్నాను సమయాభావం వల్ల, ఆ పదాన్ని మీరు ఒక స్టోరీ కలిపి చెప్పండి సెషన్ లో వెళ్ళినప్పుడు. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనే పదానికి ఇంగ్లీష్ లో ఉన్న అక్షరాలలో 26 అక్షరాల్లో 1 2 3 నుంచి 26 అక్షరాలు వేసుకుంటే యాటిట్యూడ్ కి అన్ని నెంబర్లు కానీ వేస్తే 100 అనే నెంబర్ వస్తుంది. మీకు హార్డ్ వర్క్ ఉన్నా కానీ, ఇంటెలిజెంట్ ఉన్నా కానీ ఏం కాదు. యాటిట్యూడ్, సరైన యాటిట్యూడ్ అంటే మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పొచ్చు. గోల్ కమిటెడ్ గా ఉండాలి మీరు అని చెప్పొచ్చు. గోల్ కమిటెడ్ గా మీరు కానీ వర్క్ చేస్తే, నిద్ర లేచి నుంచి నిద్రపోయేదాకా మీరు చేసే ప్రతి పని కూడా మీ గోల్ డైరెక్షన్ లో కానీ మీరు వర్క్ చేస్తున్నారని మీరు సక్సెస్ సాధించవచ్చు అని చెప్పొచ్చు. లెర్నింగ్ అండ్ లిజనింగ్ ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉంటారో, పక్కన వాళ్ళు చెప్పేదాన్ని వినటానికి మీరు సిద్ధంగా ఉండాలి, అలాగే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు, అప్పుడు మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పొచ్చు. అండ్ ఏదైనా సాధించాలంటే అడ్డదారులు తొక్కకుండా ఎథిక్స్ తో ఫాలో అవుతారో, ఒక పద్ధతి ప్రకారం ఎవరికి ఇబ్బంది పడకుండా ఎంపతి తోటి, మీకంటూ ఒక ఇంతకుముందు మనం జూమ్ ఎథిక్స్ అని నేర్చుకున్నాం, అలాగే మన లైఫ్ లో ఎథిక్స్ తోటి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం సక్సెస్ సాధిస్తామని చెప్పొచ్చు. ఇలాగా మనం ఈగల్ అనే పదాన్ని యూజ్ చేసి పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పి ఒక అద్భుతమైన సెషన్ చెప్పొచ్చు పిల్లలకి గోల్ సెట్టింగ్ గురించి. చివరగా మరొక పదం అక్రోనిమ్ చెప్పి నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. ఆస్క్ అనే పదం వినుంటారు, దీని గురించి మీరు ఎగ్జాంపుల్ వినే ఉంటారు, కానీ నేను ఒకసారి చెప్పడానికి నేను
ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనం మళ్ళీ మళ్ళీ వినవలసింది. ఆస్క్, ఏ ఫర్, ఎవరైనా చెప్తారా? ఏ ఫర్ Attitude. ఎస్, ఎస్ ఫర్ Skills. ఫ్యాంటాస్టిక్. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, పేపర్ లీక్ చేస్తున్నారా? ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్, కే ఫర్ నాలెడ్జ్. ఎప్పుడైతే మన యాటిట్యూడ్ తోటి, మంచి యాటిట్యూడ్ తోటి మన స్కిల్స్ నేర్చుకుంటామో, ఆ స్కిల్స్ ని మనం ఎప్పుడైతే నాలెడ్జ్ గా డెవలప్ చేసుకుంటామో అప్పుడు సక్సెస్ సాధిస్తాం. ఈ నాలెడ్జ్ ఎప్పుడు ఎలా తయారవుతుంది చూడండి. మన బ్రెయిన్ ఒక ఎంటీ వాటర్ బాటిల్ అనుకుంటే, ఆ వాటర్ బాటిల్, ఖాళీ వాటర్ బాటిల్ యొక్క వెల ఎంత ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? ఖాళీ వాటర్ బాటిల్ యొక్క వెల, దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? 3 rupees. ఎస్ మేడం, మనుప్రియ మేడం ఎంత? 3 rupees, sir. సార్ ఆ బాటిల్లో మేడం వేసే లాజిక్ ఏం లేవు మేడం, లాజిక్ ఏం లేవు. తాగి వదిలేసిన ఒక బాటిల్ అంతే. నో వాల్యూ. మనుప్రియ మేడం దగ్గరికి నా దగ్గర మా ఇంట్లో ఒక 2 బస్తాల వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇచ్చేసి మేడం దగ్గర డబ్బులు తీసుకుంటానండి. ఒక బాటిల్ 3 రూపాయలు అంటే వెరీ హ్యాపీ. సార్ కొత్తదైతే 3 rupees, సార్. మరి వాడేసిందంటే అది మరి 50 పైసా. మేడం కొత్త, మా ఇంట్లో కొత్తవి ఉన్నాయి మేడం, కిన్లే వాటర్ బాటిల్స్ కొత్తవి ఉన్నాయి, నేను తీసుకొచ్చిస్తాను, నాకు 3 రూపాయలు ఇద్దరు. కేజీ 10 రూపీస్. ఫెంటాస్టిక్ సార్. ఎస్, ఒక 3 రూపీస్ కావచ్చు, మనుప్రియ మేడం చెప్పిన ఒక 3 రూపీస్ కావచ్చు, ఒక కేజీ 10 రూపీస్ కావచ్చు. కొన్ని సందర్భాలు అది పాడైపోతున్నా, పగిలిపోతున్నా, దానికి వాల్యూ ఉండకుండా పోవచ్చు. అదే వాటర్ బాటిల్ మనం మళ్ళీ వాటర్ నింపామండి, దాని వాల్యూ మేబీ జస్ట్ వాటర్ నింపితే ఒక 10 రూపాయలు కావచ్చు, మినరల్ వాటర్ నింపితే 20 రూపీస్ కావచ్చు. అదే వాటర్ బాటిల్ మనకు కూల్ డ్రింక్స్ నింపాము, దాని వాల్యూ ఎంత ఉండొచ్చు? కూల్ డ్రింక్స్ మేబీ ఒక 70 రూపాయలు ఉండొచ్చా? ఒక 70 రూపాయలు. అదే వాటర్ బాటిల్లో ఆ కూల్ డ్రింక్స్ ప్లస్ మనం ఒక పెట్రోల్ డీజిల్ నింపితే దాని వాల్యూ 110 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది. ఎస్, 110 రూపాయలు. ఆ డీజిల్ లేదా పెట్రోల్ ప్లేస్ లో మీరు మెర్క్యూరీ నింపితే దాని వాల్యూ కొన్ని వేల రూపాయలు, దాని ప్లేస్ లో మీరు బంగారం నింపితే కొన్ని లక్షల రూపాయలు, దాని ప్లేస్ లో మీరు డైమండ్స్ నింపితే కొన్ని కోట్ల రూపాయలు. అలాగే మన బ్రెయిన్ లో ఏం నింపుకుంటున్నాం అనేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. మీరు డైమండ్స్ నింపుకున్నారా, వాటర్ నింపుకున్నారా, లేకుంటే డీజిల్ పెట్రోల్ నింపుకున్నారా, డ్రింక్స్ నింపుకున్నారా అనేది మీ బ్రెయిన్, మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. ఆలోచించుకోండి. ఈ చైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్ షాప్ జరిగిన తర్వాత, అయిపోయిన తర్వాత మనం ఎంతవరకు పాజిటివ్ తీసుకున్నాము, లోపల ఎంతవరకు తీసుకున్నాము, మన బ్రెయిన్ ఎంతవరకు వాల్యుబుల్ చేసుకున్నది ఆలోచిస్తే మనం నెక్స్ట్ లెవెల్ ఈజీగా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్, చివరిగా మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, ఎవరికో ఒకళ్ళకి చిన్న డౌట్ వస్తుంది. సార్ మీరు ఇంత చెప్పారు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ గా కొంతమంది చాలా బోర్ కొట్టి ఉండొచ్చు, కానీ ఈ బ్రెయిన్ మనం మెమరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి చిన్న 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 చిట్కాలు అందరం చేస్తాం, కొంతమంది చేయలేకపోతాం, కానీ ఇప్పుడు చేయొచ్చు. చిన్న ఏదో ఆలోచన, మంచి పోషకాహారం తీసుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకొని మన బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది. సరిపడినంత నిద్ర తీసుకోవాలి, మెదడుకు పదును పెట్టండి, సుడోకులు చేయండి, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, యాక్టివేట్ చేస్తే మన బ్రెయిన్ అనేది షార్ప్ గా తయారవుతుంది. అండ్ ఫైనల్ గా ఈ ఫోటో నేను లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనవసరమైన విషయాల్ని అన్లర్న్ చేయండి, అనవసరమైన విషయాలు తీసి పారేయండి, అవసరమైన విషయాలు దాచిపెట్టుకోండి, మన సక్సెస్ కావడానికి ఉపయోగపడతాయి. దిస్ ఈస్ మై సెల్ఫ్, డాక్టర్ మన్నెగంటి విజయ్, సైనింగ్ ఆఫ్. అండ్ ఫైనలీ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు మాధవి మేడం, రామచంద్ర గారు. వారు లేకపోతే నేను ఈ సెషన్ చెప్పేవాడిని కాదు. అలాగే నా ఇన్ఛార్జ్, నా మెంటర్ ఇప్పుడు మన ఎల్రమేష్ సారు. నాకు ఎక్కడున్నా కానీ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ మా మహేంద్ర సార్. ఐఎమ్ ఫాలోవర్ హిమ్ అండ్ నన్ అదర్ దాన్ మన గంప సార్. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్. అండ్ ఫైనలీ ఆల్ మెంటర్స్ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్, మీరు ఓపిక్గా ఇంతసేపు ఈ సెషన్ విన్నందుకు థ్యాంక్స్ రాట్. టైమ్ ఈస్ 9:29. ఎస్, నాకు ఇచ్చిన 1.5 గంటల సమయాన్ని నేను సక్సెస్ఫుల్ గా వాడుకున్నానని ఫీల్ అవుతున్నాను. క్షమించాలి మన రమేష్ సార్, 9 బావాడి గారు, కానీ నా సమయం అయిపోయింది, క్షమించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. రమేష్ సార్, మాధవి మ్యామ్ వచ్చారు. ఎస్ మేడం. మాధవ్ మేడం నమస్కారం మేడం.
మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఓకే, ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళండి. నెక్స్ట్ ఆర్డర్. సమ్మరీకి వెళ్ళండి. క్వశ్చన్ ఆన్సర్స్. ఎస్ అండి, ఎవరికైనా కానీ ఈ సెషన్ గురించి డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. టూకీగా ఇందులో మనం ఎన్ని మెథడ్, మన బ్రెయిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, అలాగే ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకోవచ్చు, మన ట్రైనర్ గా ఎలాగ ఉపయోగపడుతున్న విషయాలు మీకు షేర్ చేయడం జరిగింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హరిత మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం సార్ హ్యాపీ ఈవినింగ్. మెమొరీలో నేను ఎప్పుడూ ఫేస్ చేసిన 2 థింగ్స్ యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుంచి కూడా. ఐ మీన్ Yes, ma'am. టెక్నికల్ థింగ్స్, స్టడీస్ ఇవన్నీ బాగానే గుర్తుంటాయి. నౌన్స్ సార్, అంటే ఊరి పేర్లు, అంటే కొన్ని అంటే బాగా నన్ను ఇంప్రెస్ చేసింది అయితే గుర్తుంటుంది కానీ, బట్ అవసరమైనంత వరకు గుర్తుండదు. అంటే దాని మీద ఇప్పుడు నాకు మననం ఎక్కువ చేసుకోవాలి అని బట్ ఇంకొకటి ఫేసెస్ సార్, అంటే లైక్ అంటే ఇప్పుడు ఒకలా, అంటే ఒక హైట్ ఉండి ఒకలా ఉన్న వాళ్ళు నాకు అంటే ఎక్కువ ఇంటరాక్షన్ అయితేనే కానీ నాకు వాళ్ళు గుర్తుండరు అనమాట. సో నేను అందుకే ఎవరైనా నవ్వినా నేను నవ్వేస్తుంటాను, వీళ్ళు నేను ఎక్కడో కలిసే ఉంటాను, మేబీ నేను మర్చిపోయి ఉంటాను అని చెప్పేసి. చాలా ఆ ఫేస్ ఉత్తమమైన పని మేడం అది. చక్కగా నవ్వితే మన అవయవాలు, మన మొహం అంతా యాక్టివేట్ అయిపోతుంది, మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు కూడా అబ్బా నవ్వారని వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సూపర్ మేడం, గ్రేట్ అది ఆ గెస్ట్. ఫేసెస్ కూడా కొంచెం ఎలా, అది ఇంకా తెలియట్లేదు సార్ నాకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. అంటే 2, 3, 4 టైమ్స్ ఇంటరాక్షన్ అయితేనే కానీ అవ్వట్లేదు సార్. మేడం ఓకేనా, ఫినిష్డే మేడం. ఈ సమస్య మీకు ఒక్కరికే కాదు మేడం, మీరు ఎప్పుడు అలా ఫీల్ కాదు. ఈ సమస్య అందరికీ ఉండే సమస్య, అందరికీ నాకు కూడా ఉండే సమస్య. మీరే ఆన్సర్ కూడా చెప్పారు, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, మేబీ కొంతసేపటి తర్వాత ఈ వర్డ్స్ మర్చిపోవచ్చు, కానీ ఇలా ఇంతసేపు చూశారు కదా, ఇలాగా ఖాళీ ప్రదేశాలు, ఈ టై ఇవన్నీ చూశారు కదా, ఖచ్చితంగా గుర్తుంటాం. కొన్ని వస్తువులు కానీ, విషయాలు కానీ, వ్యక్తులను చూసినప్పుడు అందులోని విశేషణాన్ని అబ్జర్వ్ చేసి పెట్టుకోండి మీరు. వాట్ ఇస్ ద హైలైట్ ఇన్ దట్? పలానా వ్యక్తి అనగానే అందులో మీరు అబ్జర్వ్ చేసిన విశేషణం ఎందుకు గుర్తు పెట్టుకుంటే అది ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంది. 100% అలా బల్ల గుర్తున్నట్టు రాజమౌళి ఫిల్మ్ ఇట్లా బ్రాండ్ పడినట్టు నేను చెప్పలేను, కానీ ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎన్కోడింగ్ చేయటం అనేది చేసుకోవాలి అంతే. మేడం పద్మజ మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ యాక్చువల్లీ నా గ్రేటెస్ట్ డ్రాబ్యాక్ ఇస్ మై మెమరీ ఓన్లీ. నేనేమో ఎప్పుడు నా ఏజ్ కే మెల్లిగా ఎక్స్క్యూజ్ పెట్టేస్తూ ఉంటాను అనమాట, అందుకే నాకు గుర్తుండట్లేదు అని. హరిత మ్యామ్ చెప్పినట్లు నాకు కూడా పీపుల్ పేర్లు అవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. కష్టం కంటే ఇప్పుడు అర్థమైంది మీ సెషన్ తర్వాత ఏంటంటే ఐ డోంట్ టేక్ దట్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ఇట్ అని. సో దట్స్ వై ఐ డోంట్, అంటే అది లైట్ గా తీసుకుంటాను, ఏం పర్వాలేదులే పేరే కదా, వాళ్ళు నవ్వుతే నేను చక్కగా పలకరించేస్తున్నాను, నవ్వేస్తున్నాను, చాలే అని వదిలేస్తున్నాను, అందుకే అనిపిస్తుంది. ఐ డోంట్ గివ్ ద ప్రయారిటీ టు ఆల్ దోస్. కానీ సెషన్ లో నాకు ఒకటి అర్థం అవుతుంది ఏంటంటే విజువలైజింగ్ యొక్క కంటెంట్. మీరు చూడండి, మనం ఒక స్పీకర్ గా ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు విజువలైజ్ చేసి ముందు వెళ్తే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని. హౌ కెన్ యూ విజువలైజ్ యువర్ కంటెంట్ అనేది ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ సార్. అంటే చెప్పండి. Like you can visualize your going, your coming and all, but then the content which you are speaking you can't visualize kada, manam chepte gaani avadu kada, so that I could not follow. ఎస్ మేడం, నేను అక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఒక పాజిటివ్ అఫర్మేషన్ తెలడానికి, సక్సెస్ఫుల్ గా సెషన్ ఇవ్వడానికి మనం విజువలైజ్ చేసుకుని అలాగే విజువలైజ్ చేసుకుని వస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఉద్దేశంలో చెప్పాను మేడం. అక్కడ కంటెంట్ అంటారా, కంటెంట్ లో
ఒక స్టోరీ మీరు నేరేట్ చేసుకోండి. మీరు చెప్పాల్సిన కన్నా ఒక స్టోరీ నేరేట్ చేసుకోండి. ఆ స్టోరీలో మీరు ఉన్నామని ఫీల్ అవ్వండి. ఆ స్టోరీలో మీరు ఉన్నామని ఫీల్ అయ్యి, ఇప్పుడు ఇందాకైతే మనం ఎంత ట్రై చేసాము, అలాగే మీరు ఒక స్టోరీ తయారు చేసి అందులో మీ చుట్టూతో తిరుగుతున్నట్టో, లేకపోతే మీ పిల్లల చుట్టూనో, బంధువుల చుట్టూ తిరుగుతున్నట్టో, లేకుంటే సమ్ ఎక్స్టర్నల్ పర్సన్ నుంచి ఒక స్టోరీ తిరుగుతున్న మీరుగా నేరేట్ చేసుకుంటే, విజువలైజ్ చేస్తే దానికి సంబంధించిన ఇప్పుడు మనకి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ సెషన్ జరిగింది కదా మేడం. అందులో మహేంద్ర సార్ చక్కగా స్టోరీస్ చెప్పారు. సూర్యుడి పిల్ల అని చెప్పారు. అక్కడ ఆ వ్యక్తి యొక్క మెంటాలిటీ గురించి చెప్పడానికి ఒక విశేషణాలు యాడ్ చేశారు. అందులో ఎలా ఉండకూడదు అనే చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అలాగే కంటెంట్ ని మనం స్టోరీస్ లో మనం ఇన్వాల్వ్ అయినట్టుగా ఫీల్ అయితే, విజువలైజ్ అయితే గుర్తుండేదనే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. గ్రేట్ సార్, గ్రేట్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆల్ ద టీమ్, ఆల్ ద మెంబర్స్. దే వెరీ హ్యాపీ సార్. లేరా ఆశా మేడం? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. మీరు చెప్పారు కదా సార్, విజువలైజ్ చేసుకొని కంటెంట్ అనేది నేను అలాగే చేస్తుంటాను సార్. అంటే ముందు టాపిక్ అంతా కూడా కామ్ గా అలా కూర్చుంటాను, లేకపోతే బెడ్ మీద పడుకొని మొత్తం విజువలైజ్ చేసుకొని అప్పుడు వెళ్తాను సార్ నేనైతే. మేడం అది 100% వర్క్ అవుతుంది మేడం. అవుతుంది సార్ వర్క్. ఎందుకంటే దానిలో మనకు ఓన్లీ ఏమంటారు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కళ్ళు మూసుకొని మనం రివైజ్ చేసామంటే ఎస్ నేను చెప్పగలుగుతున్నాను కాన్ఫిడెన్స్ వస్తుంది. 100% మనం పర్ఫార్మ్ చేయగలం. అది మాత్రం నేను చేస్తుంటాను సార్. ఆల్ ది బెస్ట్ మేడం. గ్రేట్ మేడం. సుదర్శన్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. సార్ ఏం లేదు, నా డౌట్ ఏం లేదు, కానీ మీరు చెప్తుంటే నేను ఒక 1991లోకి వెళ్ళాను సార్. అదొకటి మీతోటి అందరితోటి షేర్ చేసుకుందామని. ఏంటంటే తెలుగు సబ్జెక్ట్లో ఛందస్సు సార్, ఇక్కడ చాలా మందికి అవగాహన ఉంటుంది. ఈ ఛందస్సులో కాదు సార్, భరణ బబరవ ఉత్పలమాల. అప్పుడు నాకు తట్టేది కాదు. మేము ఏం చేసినామంటే భరతమాత ఉన్నతమైనది, ఇవి ఒక్క మాట గుర్తుపెట్టుకున్నాం. నజబజ జజర చంపకమాల నడిరేయి చంద్రుడు అని ఇదొక మాట గుర్తుపెట్టుకున్నాం. 1991 సార్ నాది ఎస్ఎస్సి బ్యాచ్. మీరు చెప్తుంటే నాకు అవి గుర్తుకొస్తున్నాయి సార్. ఏం లేదు, మా క్లాస్ మొత్తం చెప్పాను భరతమాత ఉన్నతమైనది ఏంటి అంటే భరణ బబరవ చెప్పేస్తారు ఇప్పటికి కూడా. మా తర్వాత చంపకమాల, ఇట్లా కొన్నిటి కోడ్స్ పెట్టుకున్నాం అన్నట్టు. ఇప్పుడు మీరు చెప్తుంటే అదే గుర్తుకొస్తుంది సార్ నాకు. థ్యాంక్ యూ. మనం తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి అన్ని చేసే వచ్చాం, కానీ దాన్ని ఇప్పుడు ట్రైనింగ్ లో వాడటానికి ప్రయత్నిద్దాం అంతే సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ సార్. శ్రీనివాస్ సార్. Yes sir. Happy evening sir. Happy evening sir. Wonderful session. Thank you sir. Thank you sir. So నాకు అన్ని బాగా నచ్చినాయి. అందులో ఈ క్రియేటివ్ విజువలైజేషన్ ఆసమ్ అనిపించింది సార్. యాక్చువల్ గా ఏంటంటే నేను ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఒక బుక్ చదివాను ఇంతకు బై జోసెఫ్ మార్ష్. సో మన సబ్ కాన్షియస్ మైండ్ తో ఎలా మనం ఇంటరాక్ట్ అవ్వాలి, మనల్ని మనం ఎలా బెటర్ గా తయారు చేసుకోవాలి అనేది. సో దాన్ని ఆ సబ్ కాన్షియస్ మైండ్ తో నేను కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాను పడుకునే ముందు, డైజీ ఆ మూమెంట్ లో. బట్ అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వర్కౌట్ అవ్వదు. 1 minute లో నిద్రపోతాను నేను. చెప్పిన క్రియేటివ్ విజువలైజేషన్ ఐ జస్ట్ ఇమాజిన్డ్ యాక్చువల్లీ. సో ఒక సెషన్ ఇవ్వడానికి, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కానీ, ఒక ట్రైనింగ్ సెషన్ ఇవ్వడానికి కానీ, దానికి బిఫోర్ మల్టిపుల్ టైమ్స్ మనం విజువలైజ్ చేసుకోగలిగితే దట్ గివ్స్ యూ 100 more times ఆఫ్ కాన్ఫిడెన్స్ వెన్ వీఆర్ ఆన్ ద స్టేజ్ అనేది అయితే నేను ఐ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ. 1 minute నాకు అది ఫీల్ అవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంజీవ్ సార్. సంజీవ్ సార్ చెప్పండి సార్. సార్ నేను ఒక విషయం అడగాలనుకున్నా సార్. ఏంటంటే మనకి రాత్రి పూట కళలు వస్తాయి సార్. అవును సార్. చెప్పండి సార్. ఆ కళలు మనం డే రోజు చేసినవి వాటిలో నుంచే ఎక్కువగా మనకు వచ్చినట్టు అనిపిస్తాయి. ఎస్ సార్. దాని గురించి చెప్పండి సార్. ఎస్ సార్. యాజ్ ఎ ట్రైనింగ్ మనకి ఈ సెషన్ ని ట్రైనింగ్ కి ఎంతవరకు ఉపయోగపడుద్దో అంతవరకు తీసుకుందాము. కానీ అవుట్ ఆఫ్ బాక్స్ అడిగినా కానీ నాకు తెలిసిన అనుభవం తోటి మీకు చెప్తాను సార్. మనం రోజు ఎవరినైతే ఎక్కువగా ఆలోచిస్తామో, ఏ పని అయితే ఎక్కువ ఊహిస్తామో, కానీ కొన్ని సందర్భాల్లో
కొన్ని 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక వ్యక్తి లేక మనకి ఇష్టమైన వ్యక్తితో ఎవరో ఒకరు కూడా వాళ్ళతో జరిగిన సందర్భాలు మనకి బ్రెయిన్ లో ఒక మెమరీ రూపంలో, ఒక ఇమేజ్ రూపంలో గుర్తు